అయిన తర్వాత జరిగిన ఎక్సైజ్ ఫైర్లో ఎన్ని ఉంటాయండి మేము? టోటల్ స్టేట్లో 161 ఎన్కౌంటర్ డెత్స్ అయితే నేను ఓఎస్డీగా ఉన్నప్పుడు 48. ఏంటి అంత సింపుల్గా చెప్పారు? అంటే వెళితే కొట్టి రావడం వేరే ఇది. నల్లమరం చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎందుకంటే నేను ఓఎస్డీగా ఉన్నప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ అటాక్ టుక్ ప్లేస్ ఇన్ చిలకలూరిపేట పోలీస్ స్టేషన్. అంటే యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ ఫెల్ట్ నిజంగా చాలా అంటే బ్లడ్ బాయిల్ అవుతుంది అంటారు చూసారా, అట్లా బ్లడ్ బాయిల్ అయింది నిజంగా. అంటే నేషనల్ హైవే మీద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ 100 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి నల్లమల నుంచి వచ్చి కొట్టి నేను అనుకున్నా నాకు కానీ అవకాశం వస్తే కూడా కాదు, ఇచ్చేవాడు కూడా నేరస్తాడు కదా. అయినా వాడు దాన్ని అయినా చేసి మిగతా డిపార్ట్మెంట్ కరప్షన్ చేయడం వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ కరప్షన్ చేయడం వేరు. జాతీయ జెండా మీద పోలీస్ జెండా మీద 2 జెండాల మీద చేస్తాడు. చేసిన తరువాత ఆ ధర్మాన్ని పూర్తి స్థాయిలో నువ్వు నెరవేర్చకపోతే నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు సరివేగా నెరవేర్చినట్లు ప్లస్ దేశద్రోహం చేసినట్లుగా ఫీల్ అవుతాను నేనైతే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తర తెలంగాణలో నక్సల్స్ మూవ్మెంట్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు పనిచేశారు ఆయన. తర్వాత హైదరాబాద్ సిటీలో క్రైమ్ కూడా అంత స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ క్రైమ్ డీసీపీగా పనిచేశారు. విజయవాడలో కాల్ మనీ కేసు సంచలనం సృష్టించినప్పుడు ఆ కేసును కూడా ఆయన సారథ్యంలోనే చాలా తీవ్రంగా జరిగింది, చాలామంది అరెస్టులు జరిగాయి. ఇక విజయనగరం జిల్లా సరిహద్దు ప్రాంతం వచ్చేసరికి నక్సల్స్ మూవ్మెంట్ మరొకసారి పెరగడంతో అక్కడ కూడా పనిచేసి దాని అణిచివేతలో తన వంతు పాత్ర చేశారు. ప్రస్తుతం విశాఖ రేంజ్ డిఐజీగా పనిచేస్తున్నారు. పేరు కాళిదాసు రంగారావు గారు, ఐపీఎస్. ఆయన ఈ వారం మన గెస్ట్. కాళిదాసు రంగారావు గారు వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఎంత స్థాయిలో ఉందంటే ఆ స్థాయిలో పనిచేస్తున్న టైంలో ఎక్కువగా అంటే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ 2 రకాలుగా జరుగుతుండేవి. ఒకటి సరెండర్స్ ప్రోత్సహించడం, మరోవైపు ప్యారలల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుండేవి. ఈ రెండింటి మధ్యన ఎలా బ్యాలెన్స్ చేసుకొచ్చారు. తర్వాత కాల్మనీ లాంటి కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్న టైంలో కూడా ఆ కేసును పర్యవేక్షణ ఏ విధంగా చేశారు. ప్రస్తుతం విశాఖ రేంజ్ డిఐజీగా పనిచేస్తున్నప్పుడు 3 జిల్లాలకు ఏఓబీ కూడా కనిపిస్తుంటుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఈ ఏఓబీలో ప్రస్తుతం మూవ్మెంట్ ఏ విధంగా ఉంది. ఆయన కెరీర్ 1997లో స్టార్ట్ అయినప్పుడు నక్సల్స్ మూవ్మెంట్కి, ఇప్పుడు 2021 నక్సల్ మూవ్మెంట్కి ఆ ఉద్యమం ఏ స్థాయిలో ఉంది, అప్పటికి ఇప్పటికీ అణిచివేతలో ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. రంగారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రంగారావు గారు, కాళిదాసు రంగారావు గారు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు, కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం చాలా సీరియస్గా కనిపిస్తుంటుంది. వెనక జరగాల్సింది జరిగిపోతుంటాయి అన్నది మీ వాళ్ళు అంటుంటారు. మిమ్మల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసి నేను కూడా చూశాను. మీరు ఉత్తర తెలంగాణ పనిచేస్తున్నప్పటికీ చాలా మూమెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉంది. అంటే అప్పుడులో దాని యాక్షన్ సీనియర్ ఆఫీసర్ సహకారంతో దాన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేసుకొచ్చారు. ఒక దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ మూమెంటు వాష్అవుట్ అయిందని చెప్పడానికి ఆ పాత్రలో మీరు కూడా ఒక రోల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి 2021 వైజాగ్ రేంజ్ డీజీగా ఏఓబీలో లేదు అని చెప్పలేము, కానీ మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఈ మూమెంట్ అణచివేతలో, ఈ మూమెంట్ని కంట్రోల్ చేయడంలో మీ ఐడియాస్ ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగా కాల్మనీ లాంటి కేసులు వచ్చినప్పుడు పొలిటికల్ ప్రెజర్ ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ ఆఫీసర్లు ఎవరైనా సరే అటువంటి మీరు ఫేస్ చేసిన ట్రబుల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. అంటే అన్నిటికీ ఒకటే మంత్రం పనిచేయదు కాబట్టి దాన్ని ఏ విధంగా ఐడియాలజీ చేసుకొని రావాలి, ప్రజలతో ఎలా మమైకం అవ్వాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు కాళిదాసు రంగారావు గారి కుటుంబ నేపథ్యం, అసలు కాళిదాసు రంగారావు గారు ఎందుకు పోలీసు యూనిఫామ్ని సెలెక్ట్ చేసుకున్నారు చెప్ప. అంటే నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చానండి. మా ఫాదర్ స్కూల్లో పనిచేస్తుండేవారు, మదరు గృహిణి. అది కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామం, బుడ్లవల్లేరు మండలం. సో నేను యాక్చువల్గా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు డాక్టర్ని కావాలన్నది మా అమ్మ కోరిక. సో కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేకపోయాం. లేటుగా హాల్ టికెట్ రావడం, నేను లేటుగా రీచ్ అవ్వటం సెంటర్కి, దానివల్ల కాలేకపోయాం. సో వెన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ దట్ ఎగ్జామినేషన్ సెంటర్ అప్పుడు నిర్ణయించుకున్నాం సివిల్ సర్వీసెస్లోకి రావాలి, ఏదైనా ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ రావాలనేటువంటి ఉద్దేశంతోనే అప్పుడే నిర్ణయించుకున్నాను. సో నా చదువు కానీ నా కృషి కానీ ఆ దిశగానే కొనసాగింది అప్పటి నుంచి కూడా. సో నేను విద్యాభ్యాసం మొత్తం
డోకిబారు స్కూల్లోనే హై స్కూల్లో చదువుకున్నాను. హై స్కూల్ వరకు అక్కడే ఉన్నాను. తర్వాత ఇంటర్మీడియట్ మచిలీపట్నం, తిరిగి డిగ్రీ గుడ్లవల్లేరు బీజెడ్సి బీఎస్సీ చేశాను. ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీలోనే చేశాను. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ నాది చాలా పెక్యులర్గా ఉంటుంది. మొట్టమొదట నేను 96లో సెప్టెంబర్ పెద్దాపురంలో కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ నాది ప్రకాశం జిల్లా ట్రైనింగ్. మా బ్యాచ్ మొత్తంలో ఫస్ట్ నక్సల్స్ అఫెన్స్ ఫేస్ చేసింది కూడా నేనే. నేను సర్కిల్ ఛార్జ్ చేస్తున్నప్పుడు ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి మర్డర్ అయింది అప్పుడు. అవునా? సో ఐఎమ్ ద ఫస్ట్ రెస్పాండర్. వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మంత్రి శ్రీనివాస్ అని కొత్తన ఉండేవారు. ఆయన వెంటనే నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. నేను వెంటనే పక్కనే కంట్రోల్ రూమ్ 1 టౌన్లో ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ పక్కనే ఉంటే వెంటనే అన్ని పోలీస్ స్టేషన్ అలర్ట్ చేయడం. అదే రోజు 2 నక్సలైట్స్ని పట్టుకోవడం కూడా జరిగింది. అచ్చా, మీరు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళేసరికి అక్కడ ఎలాగుందండి? ఆ రోజు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం కన్నా ముందు పట్టుకోవడం మీద దృష్టి పెట్టాం. సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడానికి నేను వెంటనే అక్కడికి సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళలే. ఎందుకంటే ఆ టైంకి బాడీని ఏం చేశారంటే హాస్పిటల్కి తీసుకొచ్చారు. అచ్చా, అంటే మీరు మన దగ్గర గణేష్ అనే వ్యక్తి దొరుకుతాడు. గణేష్, అవును, పతంగి గణేష్, ఆ, విస్తర్ల గణేష్ ప్రకాష్, పట్టుకుంది మీరేనప్పుడు? విస్తర్ల ప్రకాష్, పతంగి గణేష్ వీళ్ళిద్దరు. అంటే వాళ్ళు ఒక అంబాసిడర్ కార్లో వెళ్ళిపోవడం, మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవుతుంది. Yes. ఆ ఎపిసోడ్ అంతా మీరున్నారా? ఓ, అది. సో దాని తర్వాత కెరీర్ స్టార్ట్ అవ్వడం పెద్దాపురం వచ్చి. పెద్దాపురం స్టార్ట్ అయింది. పెద్దాపురం అనగానే ఒక బ్యాడ్ ఉంటుందండి. అటువంటి పోలీస్ స్టేషన్లో మీరు ఎలా పనిచేశారు? అంటే నేను అక్కడ ఎక్కువ రోజులు లేను. యాక్చువల్గా దేర్ ఫర్ ఓన్లీ 11 days. అక్కడికి వెళ్ళిన తర్వాత గెస్ట్ హౌస్లో దిగాం. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు అప్పుడు ఆయన హీస్ ట్రయింగ్ ఫర్ రిటెన్షన్. సో ఆయన ఆఫీస్ కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. సో మొట్టమొదటి పోస్టింగ్లో ఆఫీస్కి వెళ్లకుండా ఉద్యోగం చేసింది నేను ఒక్కడేనేమో బహుశా. సో పోలీస్ స్టేషన్ విజిట్స్ అవి చేసుకుంటూ వచ్చాం. 11వ రోజు హీ గాట్ రిటెన్షన్. అదేంటంటే సో ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు రాజమండ్రి. ఎందుకు? ఆయన రిటెన్షన్ తెచ్చుకున్నారు, రాజకీయ కారణాలతో వాళ్ళు తెచ్చుకున్నారు. ఓకే, సో అప్పుడు అంటే దగ్గర పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్స్ వీరు ప్రెజర్ వచ్చింది. ప్రెజర్ అంటే రాజకీయ నాయకుల్ని కలవమని చెప్పి అన్నారు. కలవమంటే నేను దానికి వ్యతిరేకం, నేను వెళ్ళి కలవడం ఇష్టం లేదని చెప్పాను. సార్, చాలామంది ఆఫీసర్లు పోయి రాజకీయ నాయకులు సెల్యూట్ కొడతారు కదా, మీరెందుకు వ్యతిరేకించారు? నాకు అది మొదటి నుంచి ఇష్టం లేదు. మొదటి నుంచి ఉద్యోగంలాగానే చేయాలి. రాజకీయంగా నీకేమన్నా ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే రాజకీయాలు చేయాలి, రెండు చేయకూడదు. అంతేగాని ఉద్యోగాన్ని రాజకీయంలాగాను రాజకీయాన్ని ఉద్యోగంలాగాను చేయకూడదు. ఓకే, తర్వాత నెక్స్ట్ అండి? ఆ తర్వాత రాజమండ్రిలో ఆల్మోస్ట్ ఒక 1 year వరకు పనిచేశాను. 1 year పనిచేసిన తర్వాత ఒక చిన్న ఇష్యూలో గొడవ పెద్దదైంది. ఒక వ్యక్తి ఒక పర్మిషన్ అడిగాడు మీటింగ్ పెట్టుకోవడానికి. అప్పట్లో ఇప్పుడు ఈ ఎల్పీ గ్రూప్లో ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి గారు, తర్వాత ఈయన చనిపోయారు ఎమ్మెల్యేగా ఉండి, కడియం ఎమ్మెల్యేగా ఉండి. అవునా? ఓకే. జక్కంపూడి రామ్మోహన్. వీళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగారు. పర్మిషన్ ఇచ్చాము ఒక చోట. అక్కడికి వచ్చి వేరే కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ ఎవరో ఒకటి గన్ని కృష్ణ అన్న అతను గొడవ చేస్తే గట్టిగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దానిలో కొద్దిగా అసంతృప్తికి లోనయ్యారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు. ఆ తరువాత ములుగు ట్రాన్స్ఫర్ అయ్యింది. సార్, రాజమండ్రిలో రౌడీజం అనేది మీ పనిచేస్తున్న టైంలో విపరీతంగా ఉండేదండి. కోటగుమ్మం సెంటర్ అవ్వచ్చు, నల్లమంద సందు, శ్యామ్లా టాకీస్. అంటే ఎక్కడైనా అంటే నా పెర్సెప్షన్లో, ఎందుకంటే ఒంగోలు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ రౌడీయిజంని వీటిని చూశాను. నేను ఐ యూస్ టు డీల్ విత్ దెమ్ డైరెక్ట్లీ. ఇక్కడ కూడా ఎంతంటే రౌడీయిజం అన్నది ఎప్పుడైనా సరే సొసైటీలో ఉన్నటువంటి అమాయకుల్ని కానీ సామాన్య ప్రజల్ని కానీ బుల్డోజ్ చేయటం. అంటే వాడు ఉన్నటువంటి మజిల్ పవర్ కానివ్వండి, లేకుంటే వాడికి ఉన్నటువంటి పొలిటికల్ పవర్ కానివ్వండి,
వీకర్ సెక్షన్స్ మీద ఉపయోగిస్తాడు, వీక్ మైండ్స్ మీద ఉపయోగిస్తాడు. సో అలాంటి వాటిని మనం ఎలవ్ చేయటం అంటే మనం పోలీసింగ్ సరిగ్గా చేయటం లేదని అర్థం. కాబట్టి నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా ఐ నెవర్ అలౌడ్ రౌడీయిజం టు గ్రో. అసలు ఎవరు అంటే బయటికి రావడానికి భయపడే విధంగా చేసేవాడిని. రాజమండ్రిలో ఏం చేశారని నన్ను అడగొద్దు. రాజమండ్రిలో మీకు బాగా గుర్తుండిపోయిన రౌడీ మీద అంటే జనరల్గా ఇమేజ్ కోసం ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నప్పుడు వీడు ఏం చేశాడు అన్నది తెలుసుకుంటారు. కాబట్టి పలానా వాడు వస్తున్నాడు అనగానే జనరల్గా వీడితో మీకన్నా ముందు ఆ ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ క్యారీ అవుతుంది. సో సహజంగా ఆటోమేటిక్గా ఉన్నప్పుడు సైలెంట్గా ఉండాలి అని సర్దుకుంటారు. అదే టైం మంది కాదని అనుకుంటా. అంతే, కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం ఓకే అనుకుంటారు. అలాంటిది నేనున్నప్పుడు ఎక్కడ కూడా రౌడీయిజం కానీ ఇక్కడ. రాజమండ్రి తర్వాత ములుగు అసలు తీవ్ర స్థాయిలో ఉంది కదా. అవును, మేము వెళ్ళేటప్పటికి చాలా అప్పటికి బ్లాస్టింగ్స్ చాలా వరకు డెత్స్ ఇవన్నీ అయిపోయినాయి. జకారం బ్లాస్టింగ్ అయింది అప్పటికి, మెయిన్ రోడ్ మీద. అవునండి, ఇక్కడ ములుగు సిఐ మీద కూడా అప్పుడు ములుగు సిఐ మీద అటెంప్ట్ అయింది, పసరా సిఐ మీద అటెంప్ట్ అయింది, పసరా పోలీస్ స్టేషన్ అటాక్ పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయింది. సో చాలా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పనిచేసేటువంటి అవకాశం మాకు వచ్చింది. సార్ ఇక్కడ మీరు పనిచేసిన ఏరియా ఇంతకుముందు రాజమండ్రి అవ్వచ్చు, పెద్దాపురం, ఇవన్నీ కూడా ప్లెయిన్ ఏరియా. ఇవన్నీ అర్బన్ పోలీసింగ్, బేసిక్గా అర్బన్ పోలీసింగ్. కానీ అక్కడ మీకు డిఫరెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంటుంది. అవును, అక్కడ ఫస్ట్ టైం మీరు ఎవరెవరితో కోఆర్డినేషన్ చేసుకొని ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేవారు. ఇక్కడేమో టోటల్గా అర్బన్ పోలీసింగ్ అండి. డైలీ పబ్లిక్ యాక్సెసిబుల్ ఉండి వాళ్ళ యొక్క సమస్యలు ప్రతిరోజు వింటూ వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటే ఇక్కడ సరిపోతుంది. బట్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇమేజ్ కానీ లేదా పబ్లిక్తో కమ్యూనికేట్ చేయటం కానీ అక్కడ ఉండదు. రెండు, లో ప్రొఫైల్లో పనిచేయవలసిన అవసరం ఉంటుంది. మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నది పబ్లిక్ నోటీస్కి పోకుండా చేయాలి. రెండు, తీవ్ర స్థాయిలో మూమెంట్ ఉన్నది. బ్లాస్టింగ్స్ మెయిన్ రోడ్లోనే 2-3 బ్లాస్టింగ్స్ అయినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం అసలు ఎటువైపు వెళ్తున్నామో ఏం చేస్తున్నామో అన్నది ఎవరి నోటీస్కి పోకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుని టాక్టికల్గా మూమెంట్ ఎప్పుడు కూడా టాక్టికల్గా ఉండేలాగా చూసుకునేవాళ్ళం. ప్లస్ అదే సేమ్ టైంలో నేను 18 నెలలు 1.5 year అక్కడ పనిచేయడం జరిగింది. 1.5 yearలో దాదాపుగా 18 ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్లు అయినాయి. చాలామంది నేను అప్పటికి కూడా ఒక కేసులో మీరు వేరే పార్టిసిపేట్ అప్పటికి మీడియాలో కూడా వచ్చింది. అది ఫైరింగ్ అయిన తర్వాత సరెండర్ అయ్యారు కొంతమంది. ఇక్కడ గోవిందరాపేట దగ్గర కొడిశాల ఫారెస్ట్. అవును, అది కొడిశాల ఫారెస్ట్లో సరెండర్ అయినప్పుడు వి బ్రాట్ దెమ్ బ్యాక్, 4 విత్ యూనిఫామ్ అండ్ ఆర్మ్స్. దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ ఇన్ ఎంటైర్ తెలంగాణ ఆఫ్టర్ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్ టు పోలీస్ స్టేషన్ అండ్ షోయింగ్ అరెస్ట్. అది అసలు అప్పటి వరకు జరగలే. క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది. క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, దానిలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నేను ఉండడం వల్ల యాక్చువల్గా ఐ కుడ్ బ్రాట్ దెమ్ బ్యాక్. సో వాళ్ళు ఏమనుకున్నారంటే వేరే గ్రూప్ వచ్చి చేశారు అని అనుకున్నారు, పోలీసులని అనుకోలే. సో అన్న కూర్చుని మాట్లాడుకుందామన్నా అన్నారు. సరే కూర్చుని మాట్లాడుకుందామంటే కూర్చుని మాట్లాడుతున్నాం. మధ్యలో ఉన్నట్లుండి ఎవరో సార్ వీళ్ళు దొరకలేదు సార్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పటికి అప్పుడు దే రియలైజ్ దట్ వీఆర్ పోలీస్. సో దీని గురించి చాలా స్పష్టంగా సవివరంగా అప్పుడు సాధారణంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో దొరికారంటే వెంటనే అక్కడ వాళ్ళని క్లోజ్ చేద్దామని ఉండే అవకాశం ఉన్న ప్రాంతంలో మీరు వాళ్ళని పట్టుకొచ్చి చూపించడం ఉద్దేశం అంటే వేరే మెసేజ్ పంపిద్దామనా? అంటే ఎన్కౌంటర్ చేయడం అందరూ ఒకే రకంగా ఉండరు. ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, ఆ జబ్బుకి కారణం ఏమిటో చూసి గమనించి ఆ మూలాలని వెతకాలి. ఆ కారణాలు లేకుండా చూడాలి. కానీ ఏదైనా ఇఫ్ ఇట్ ఈస్ బికమ్ టూ క్యాన్సరస్ దెన్ ఓన్లీ వీ రిక్వైర్ సర్జరీ. అప్పటి వరకు ట్రీట్మెంట్ సరిపోతుందిగా. సర్జరీ పనిచేదంటారు మీరు? ఆయింట్మెంట్ పనికిరాదు, సర్జరీ చేయాల్సింది. సర్జరీ చేయాల్సి ఉంటుంది. క్యాన్సరస్ అయినప్పుడు తప్పనిసరిగా సర్జరీస్ అవసరం అవుతుంది. ఓకే. సో సర్జరీస్ అవసరమైనప్పుడు సర్జరీస్ చేయాలి, మెడికేషన్ అవసరమైనప్పుడు మెడికేషన్ చేయాలి. అంటే జబ్బును బట్టి ట్రీట్మెంట్ మారాలంటారు? ఎస్, అన్నిటికీ ఒకటే అనేది కరెక్ట్ కాదు. అప్పుడు ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ కానివ్వండి,
అప్పటికి ఉన్నటువంటి ఐడియాలజీ కానివ్వండి. సో ఎలాంటి వాళ్ళు మూమెంట్ వైపు ఆకర్షితులు అవుతున్నారు అన్నది జాగ్రత్తగా చూసుకుని దానికి తగ్గట్లుగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండడం అన్నది కరెక్ట్. సార్ అప్పుడులో జరిగిన మూమెంట్ని మీరు లా అండ్ ఆర్డర్గా చూసారా లేదా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూసారా? నేను మొదటి నుంచి కూడా సోషియో ఎకనామిక్ ఇష్యూగానే దాన్ని చూస్తూ వచ్చాను. అంటే మీకు అప్పుడు ఐడియా ఉంది కాబట్టి మీరు ఐడియా అంటే surrenders ని నేను ఎక్కువగా యాక్టివ్గా లెఫ్టిస్ట్ ఐడియాలజీ నుంచి రావడం ఒకటి. రెండు, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను కూడా ఈ వెళ్దాం అనుకున్నారా? నక్సలైట్లో జాయిన్ అవ్వాలనేటువంటి కోరిక ఉండేది. బట్ మాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన రాజారావు గారు అని ఎల్లందులో ఉండేవారు. ఆయన చెప్పారు, అరే బాబు అందరూ నక్సలైట్లు అందరూ మంచివాళ్ళు అనుకుంటున్నామే, మంచివాళ్ళు కాదు. అందులో ఈ వయసులో చిన్న వయసులో నీకు ఇలాంటి ఆలోచన రాకూడదు, మంచిది కాదు, మంచిగా చదువుకుని ఏదైనా ఇవ్వాలి కానీ ఇట్లా చేయకూడదంటే ఆయన బ్రెయిన్ వాష్ చేశారు. సో అప్పుడు పందా మారిపోయింది. అచ్చా సార్ ములుగులో అంటే అది కూడా కారణం ఏంటంటే సొసైటీని మార్చాలి అనేటువంటి కోరిక చాలా అంటే మీకు స్టార్టింగ్ నుంచి మీ మైండ్లో అది ఉంది కాబట్టి మీరు ఆ కోణంలో జర్నీ ఉంది. అవును. అంటే నెగిటివ్ థాట్లు లేకుండా ఫస్ట్ నుంచి సోషల్ ఎకనామిక్ ప్రాబ్లం చూద్దాం, పబ్లిక్ దగ్గర అవుదాం అనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు మీ అవును మీ అదే థాట్స్ కూడా రకంగా అలాగే ట్రీట్ వస్తాయి. చేయడం చేస్తుంది. చాలామంది ఇలా భయపడి సరిగ్గా ఎన్కౌంటర్లు చేయటం లేదేమో, ఎక్కువ మందిని అరెస్ట్ చూపిస్తున్నాడు అనేటువంటి ఫీల్ కూడా అదే నేను అడుగుతున్నానండి. చాలా కొన్నిసార్లు మంది ఎగ్జిలరీ ప్రమోషన్ కోసం చేస్తుంటారు. మీరు తీసుకొచ్చి వాళ్ళు మీ ముందు అంటే పెట్టారు. ఎప్పుడైనా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు యూ హ్యాడ్ డన్ సో మెనీ ఇంటర్వ్యూస్ విత్ సో మెనీ పోలీస్ ఆఫీసర్స్. ఎవరినైనా చంపడానికి ఎక్కువ ఆలోచించిన అవసరంలే, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్. బ్రతికించడానికి ఎక్కువ ఆలోచించాలి. అర్థమైందా? కరెక్ట్. అది ఏముంది, ఒక బుల్లెట్ కొడితే అయిపోయింది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్. కానీ ఆయన్ని రికవర్ చేయడం, ఆయనకు ఒక లైఫ్ ఇవ్వడం అనేది అది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఆ ములుగు ఉన్న పనిచేసిన టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన ఇంకొక కేసు బాగా గుర్తుండిపోయిందంటే బ్లాస్టింగ్ ఒకటి. నేను వరంగల్లో రిక్రూట్మెంట్లో ఉన్నాను, వరంగల్ హెడ్ క్వార్టర్స్లో. మాకు ఒక పెద్దగా అనుభవం లేని ఒక ఇన్స్పెక్టర్ ఒక ఆయన ములుగులో ఉన్నారు. ఒక ఎస్ఐ పసరాలో ఉన్నారు, కొత్తగా మ్యారేజ్ చేసుకుని వచ్చాడు అప్పుడే. అతను హ్యాస్ డన్ గుడ్ వర్క్ యాక్చువల్గా. కాకుంటే అతని ప్రొబేషన్ ఎక్స్టెండ్ అయింది. దో వీ హ్యావ్ రికమెండెడ్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్, సీనియర్ ఆఫీసర్ టుక్ ఏ డిఫరెంట్ వ్యూ అండ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ హిస్ probation. అతను హీ వాజ్ అండర్ ఏ ట్రెమెండస్ ప్రెషర్ టు గెట్ దీస్ ప్రొబేషన్ డన్. ఎందుకంటే మిగతా బ్యాచ్మేట్స్ అందరికీ ప్రొబేషన్ డిక్లేర్ అయ్యి దానికి ఎక్స్టెండ్ అయ్యిందంటే కొద్దిగా అవమానంగా భావించి కుర్రాడు పాపం ఏదో ఒకటి పని చేయాలనేటువంటి దీనిలో ఉన్నాడు. ఆ టైంలో మీడియా వాళ్ళ ద్వారానే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నార్లాపూర్ మొట్లగూడెం రోడ్లో సార్ ఒక చోట మైన్స్ ఎక్స్పోజ్ అయినాయి, కొద్దిగా ఏదో ప్లాన్ చేసినట్టున్నారు చూడండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను ఏం చేశాడు, ఇమీడియట్గా ఇన్స్పెక్టర్కి ఇన్ఫామ్ చేసి ఒక సిఆర్పిఎఫ్ టీం తీసుకుని వెళ్ళి అనర్త్ చేశాడు. ఎందుకంటే వైర్ బయటికి కనిపిస్తుంది. వైర్ బయటికి కనిపించినప్పుడు జనరల్గా అనుమానం రావాలి పోలీసుకి, ఎందుకంటే పెట్టేవాడు ఎప్పుడు కూడా వైర్ బయటికి కనిపించేలాగా పెట్టాడు. పాపం మా కుర్రాడు అది గమనించలేకపోయాడు. చేసిన తర్వాత యాక్చువల్గా తర్వాత బస్సు ఉంది, బస్సుకి రావాలి వాళ్ళు వెనక్కి. బట్ భోజనం టైం అవుతుందని చెప్పి వీళ్ళు ఏం చేశారు, రికవరీ చేసేసాం కదా పర్వాలేదు తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి జీప్లో వెనక్కి పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరారు. వాళ్ళ ధైర్యం ఏమిటంటే ఏదైతే మైన్స్ పెట్టారో అవి రికవరీ చేసేసాం, ఇంకేమీ కాదు అనుకునేటువంటి ధైర్యం. బట్ అన్ఫార్చునేట్లీ మొట్లగూడెం దగ్గర అంబుష్ పార్టీ ఉండి ఈ వెహికల్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. దానిలో దాదాపుగా 11 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ ఇంక్లూడింగ్ ఎస్ఐ, ఇంకిద్దరు, దాదాపు 14 మంది చనిపోవడం జరిగింది. ఇట్స్ ఏ హారిబుల్ బ్లాస్టింగ్. సో నేనేమో రిక్రూట్మెంట్ వర్క్ వరంగల్లో ఉండిపోయాను. అక్కడికి నాకు మెసేజ్ వచ్చింది, సార్ ఇట్లా మీ ఏరియాలో ఏదో బ్లాస్టింగ్ అయిందట వెళ్ళండి అని చెప్పి మా ఓఎస్డి ఫోన్ చేసి చెప్పేటప్పటికి హడావుడిగా బయలుదేరి సీన్కి వెళ్ళేటప్పటికి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. అందరూ ఎవరు మిగిలిన వెహికల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా. నా కెరీర్లో అత్యంత బాధాకరమైనటువంటి
సంఘటన అది. ఎందుకంటే అప్పటి వరకు మేము ఎప్పుడు కూడా ఎవరిని తీసుకొచ్చి చంపడం కానీ లేదా ఇల్లీగల్ డిటెన్షన్స్ కానీ ఎక్కడ కూడా చేయలేవు. వీ హ్యావ్ డన్ అవర్ డ్యూటీ యాజ్ పర్ లా. ఎవరు అరెస్ట్ అయితే అరెస్టు, ఎన్కౌంటర్ అయితే జెన్యున్ ఎన్కౌంటర్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, అంతే తప్ప ఎక్కడ కూడా తప్పు అన్నది చేయలే. అలా చేస్తున్నా సరే ఇలా చేసేటప్పటికి ఐ ఫెల్ట్ హర్ట్. అంటే వీళ్ళకి మంచి చెడు విచక్షణ అన్నది లేదు, పార్టీ డైరెక్షన్ ప్రాపర్గా లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా, ఇప్పుడు ఎవరైనా తీసుకుని వెళ్ళి అరెస్ట్ చూపిస్తున్నారు, తప్పు ఎక్కడైనా చేస్తున్నారా, పోలీసులు ఏమైనా ఇల్లీగల్గా చేస్తున్నారా అన్నది వాళ్ళకి తెలుస్తుంది. బట్ అలా చేయడం వల్ల చాలామంది 14 జీవితాలు పోయినాయి అన్నటువంటి బాధ. అందులో మనం ఎంత మంచిగా ఉన్నా వీళ్ళు మారరు, ఇలాగే ఉంటారు. దానిలో కూడా ఒక మెసేజ్ రాసి పెట్టారు వాళ్ళు పేపర్ మీద, కాళిదాస్ కబడ్దార్ అని చెప్పి. అంటే మనమేమి ఇల్లీగల్గా ఎక్కడా చేసింది లేదు, ఎవరిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టింది లేదు. యాజ్ పర్ లా పనిచేసినా వీళ్ళు ఇలా చేస్తున్నారు అని ఐ ఫెల్ట్ హర్ట్ ఆ టైంలో. అంటే ఆ విషయం తర్వాత మీరేమైనా మీ లైన్ మార్చుకున్నారా? కొంతవరకు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి, కంపల్షన్. ఎందుకంటే అంతవరకు మీరు మీ లైన్ వేరే లైన్ ఉంది. ఎస్. సో అప్పటి నుంచి కొద్దిగా లైన్ మార్చుకోవడం, కొద్దిగా అగ్రెసివ్గా పనిచేయడం జరిగింది. అచ్చా. ఇది కాకుండా ములుగులో మీకు ఇంకా గుర్తుండిపోయే సంఘటన అంటే పోలీసుల మీద దాడులు, మీరేమైనా? చాలా చోట్ల. దాని తర్వాత కూడా నాది ములుగు నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా నా కోసం ఒక మైన్ పెట్టారు. నాకు ఐ యూస్ టు హ్యావ్ ఏ వెహికల్, పర్సనల్ వెహికల్ ఉండేది. సో పర్సనల్ వెహికల్లో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 2-3 రోజులు జాకారం దగ్గర మల్లంపల్లి మధ్యన పెట్టారు. అది లక్కీగా మా ఎస్ఐ ఒకతను మల్లంపల్లి వెళ్ళి వస్తూ అతను 2 వీలర్ మీద వస్తుండగా గబాల్ని ఏదో అలికిడైతే ఎవరు అడవిలోకి ఇలా పారిపోయినట్టు అనిపించింది ఇతనికి. అతను గబాల్ని దిగి చూసేటప్పటికి బ్లాస్ట్, ఇది ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఫైరింగ్ స్టార్ట్ అయిన వెంటనే చూసేటప్పటికి క్రింద మైన్స్ అయి ఉన్నాయి. ఆ తర్వాత ఈ టీంలో ఒకడు మన నర్సంపేటలో దొరికాడు. దొరికిన తర్వాత చెప్పారు మీకోసమేనా ఇన్విటేషన్ అంటే ఎలాగూ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు కదా, ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయింది అక్కడి నుంచి. ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇది యాంటిసిపేట్ చేసి మేము ఇరుక్కున్నాం. యాంటిసిపేట్ చేసి నేను ఒక మెమో కూడా పెట్టాను ఎస్ఐకి, నాట్ టు వెంచర్, ఏమైనా వస్తే ఇలా ల్యూర్ చేసి యాంబుష్ చేసేటువంటి అవకాశం ఉంది, బెయిటెడ్ యాంబుష్ ఉండే అవకాశం ఉంది అని ఒక మెమో పెట్టాను. ఆ మెమో అన్ఫార్చునేట్లీ డిస్పాచ్ కాలే. దట్ వాజ్ విత్ ద సీసీ. మా దగ్గర సీసీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఉండిపోయింది. అయ్యో, ఎందుకండి? అంటే వాళ్ళు ఏమిటంటే సిస్టమ్ 2-3 రోజులకు ఒకసారి వచ్చి ఆ టపాలు తీసుకుని వెళ్ళేవాడు వస్తాడని చెప్పి ఇతను వెయిట్ చేస్తున్నాడు. అది కనీసం సెట్లో ఉన్న కమ్యూనికేట్ చేయాల్సి ఉండే, చేయలే ఇతను. అదే నేను కూడా బాధపడింది ఏంటంటే మనము యాంటిసిపేట్ చేసి మెమో ఇచ్చి ఇన్సిడెంట్ అయిపోయింది అన్నది చాలా బాధ అనిపించినటువంటి సంఘటన. మురుగు తర్వాత మీరు ఏసీబీ అడిషనల్ డీసీపీ, అడిషనల్ ఎస్పీ, ఏసీబీలో ఎంతకాలం? ఏసీబీలో ఒక 7 months పనిచేశాను నేను. అక్కడ కూడా ఎవరు ఎదురుపడ్డారా? అంటే సర్వీస్లో ఉండి కొన్ని వి కెనాట్ షేర్ సర్టెన్ ఇష్యూస్. అక్కడ డైరెక్ట్గా వచ్చారండి? అంటే అక్కడ కూడా అంటే ఇట్స్ నాట్ యాక్చువల్లీ, అప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ యాంటీ కరప్షన్ బ్యూరో. అవునా? ఆ టైంలో ఏకే ఖాన్ గారు, ఏకే మహంతి గారు, ప్రసాదరావు గారు వాజ్ అవర్ డైరెక్టర్, రాములు గారు వాజ్ అవర్ డీజీ. ఏసీబీ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఏసీబీ తర్వాత కొన్ని రోజులు ఐ వాజ్ ఇన్ ఇంటెలిజెన్స్. అక్కడ కరీంనగర్లో ఉండేవాడిని. అప్పుడు ఆ టైంలోనే ఈ టీఆర్ఎస్ పార్టీ పెట్టడం, తర్వాత ఎమ్మెల్యే సిరిపూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే మీద రిపోర్ట్ కూడా అప్పుడు నేను ఉన్నప్పుడు ఆదిలాబాదు, కరీంనగర్లో చేశాను నేను ఇంటెలిజెన్స్లో. ఆ సిరిపూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే దాని మీద కూడా రిపోర్ట్ పెట్టాను. సో ఇతనికి థ్రెట్ ఉంది అని చెప్పి. కానీ చనిపోయాడు కదండి? అదే విషయం, థ్రెట్ ఉన్నది రిపోర్ట్ పెట్టాం.
రిపోర్ట్ పెట్టిన తర్వాత సెక్యూరిటీ ఎన్హాన్స్ చేశారు, అయినప్పటికీ ఇన్సిడెంట్ అయింది. బాధ అనిపించుంటుంది. బాధే మరి న్యాచురల్లీ పెట్టిన తర్వాత సెక్యూరిటీ అంటే ఎన్హాన్స్ ఎక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ అనిపిస్తుందండి? ఫెయిల్యూర్ అంటే నెగ్లిజెన్స్, స్టాఫ్ నెగ్లిజెన్స్. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగానైనా వచ్చే అవకాశం ఉందన్నది తెలియాలి. ఈ పిఎస్ఓస్ కొద్ది క్యాజువల్గా బయట నుంచి ఉన్నారు, వాళ్ళేమో ఎల్లో డ్రెస్ వేసుకుని వచ్చి పిఎస్ఓస్ని కూడా కవర్ చేశారు. సో ఎమ్మెల్యే గారితో పాటు ఇంకొక 3 కానిస్టేబుల్స్ కూడా పిఎస్ఓస్ కూడా చనిపోయారు దాంట్లో. తర్వాత ఇంటెలిజెన్స్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఇంటెలిజెన్స్ తర్వాత అగైన్ ఐ బ్యాక్ టు జనగాం. అక్కడ కూడా అప్పుడు మంచి జనగాంలో కూడా నేను ఐ హ్యాడ్ అనదర్ 4 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ వెన్ ఐ వాజ్ ఇన్ జనగాం. 4 months ఉండే నేను అక్కడ ప్రమోషన్కి ముందు. తర్వాత ఐ వాజ్ ప్రమోటెడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ, పోస్టెడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ అనంతపూర్. అచ్చా సార్, మీరు జనగామలో పనిచేస్తున్నప్పుడు కత్తుల రవీందర్ అనే వ్యక్తి కోసం చాలా తీవ్రంగా కృషి చేశారని చెప్తుంటారు. అవును, అంటే ఎక్కువ గొడవలు ఎక్కువ చేస్తుండేవాడు అతను. కత్తుల రవీందర్, ఆయన భార్య కత్తుల లక్ష్మి. అవును, చేశారు. నేనున్నప్పుడు దొరికాడు కూడా వాడు. తర్వాత సరెండర్స్ కూడా వెంకన్న అని ఒక అతను సరెండర్డ్, అచ్చా సెటిల్డ్ వెల్, కాంట్రాక్ట్ సైజ్ చేసుకుంటూ మంచిగా సెటిల్ అయ్యాడు లైఫ్లో. సరెండర్ చూపించేవాడిని ఎక్కువ, అరెస్టులు, సరెండర్, ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్. అచ్చా, అక్కడ నుండి మీరు అనంతపూర్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్. అక్కడే ఎస్పీ ఆపరేషన్స్ అంటే అప్పుడు ఫ్యాక్షన్ కాదు యాక్చువల్గా, దేర్ ఆర్ మూమెంట్, అచ్చా దేర్ ఆర్ సో మెనీ ఎంఎల్ గ్రూప్స్ చాలా ఉండేవి అనంతపూర్లో. అప్పటికి ఇంకా తెలంగాణతో పోల్చుకుంటే ఆపరేషన్స్ పెద్ద అవగాహన లేకుండా ఉండేది ఇక్కడ. సో అప్పుడు ఐ యూస్ టు డెవలప్ మై ఓన్ స్పెషల్ పార్టీస్ ట్రైనింగ్ నుంచి నేనే స్టార్ట్ చేసుకున్నాం. వాళ్ళతో పాటు కుర్రాళ్ళతో పాటు నేనే పరిగెత్తడం, వాళ్ళతో పాటు ఎక్సర్సైజ్ చేయడం, క్లాసెస్ చెప్పడం, వాళ్ళకి టాక్టిక్స్ ఏమిటి, ఎలా ఉండాలి అని నేను టీమ్స్ డెవలప్ చేసుకుని వీక్లీ వన్స్ ఆపరేషన్కి వెళ్ళేవాడిని. నేను ఓఎస్డీగా నేను అనుకుంటా చాలామంది ఆఫీసర్సు ఆపరేషన్స్కి వెళ్ళి ఉండరు. నేను వీక్లీ వన్స్ 3 days ఐ యూస్ టు బీ ఇన్ ఫీల్డ్. కుర్రాళ్ళతో పాటే తినేవాళ్ళం, వాళ్ళతో పాటు తిరిగేవాళ్ళం. కష్ట నష్టాలు, అంటే అప్పుడు అనంతపూర్ ఏరియాలో ఉరవకొండ ఆ ప్రాంతం ఎక్కువ మూమెంట్ ఉండేది. ఉరవకొండ ఉండేది, చిత్రావతి ఏరియా కూడా ఉండేది. ఇక్కడ ధర్మవరం, పెనహోబిలం, పుట్టపర్తి కూడా అప్పుడు మూమెంట్ ఉండేదేమో కదా. పుట్టపర్తి అదే చిత్రావతి రివర్. పుట్టపర్తి ఏరియాను పెనహోబిలం దళం తిరుగుతుండేవి. ఎప్పుడైనా ఫస్ట్ టైం ఫీల్డ్ ఎదురుపడడం అంటే నేనుండగా ఎక్కువ భయపడేవాళ్ళు. ఎందుకంటే ఫీల్డ్లో ఎప్పుడు కూడా టాక్టిక్స్ ఉపయోగిస్తూ అక్కడ ఉన్న స్పెషల్ పార్టీలు ఎప్పుడు తిరగలే. అలాగే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మీద కూడా ఎవరు దృష్టి పెట్టలేదు. సరే, యాక్టివ్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ విత్ ఇన్ అనంతపూర్, సిఎంఎస్ చైతన్య మహిళా సమాఖ్య యాక్టివ్ ఉండేది. పందుల పెంపకందారుల సంఘం అని చెప్పి సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ పెట్టి దానిలో కవర్ చేస్తుండేవాళ్ళు. తర్వాత డిఎస్యు, దళిత్ స్టూడెంట్స్ యూనియన్ అని చెప్పి ఆర్ఎస్యుకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఉండేది. యూనివర్సిటీ ఉండేది. యూనివర్సిటీలో ఫస్ట్ జేఎన్టీయూలో కూడా, జేఎన్టీయూలో దానికి ఆఫీస్ ఉండేది. ఆ మొత్తాన్ని అనర్త్ చేసాం. ఫస్ట్ అప్పుడు ఎస్పీ ఎవరు? ఇప్పుడు కొంతకాలం పాటు అంజనా సిన్హా మేడం ఉండే. సో ఆపరేషన్స్ అవి నేనే చూస్తుండేవాడిని టోటల్గా. అనంతపురంలో మీకు గుర్తుండిపోయే కేసు ఏమైనా ఉందంటే? అంటే ఎక్కువ నేనేమిటంటే కాన్సన్ట్రేషన్ చేసింది ఎక్కువ అఫెన్సెస్ చేయకుండా నిరోధించగలిగాం, భయపడగలిగాం, ప్రివెన్షన్ చేయగలిగాం. దానికి కారణం తర్వాత చెప్తాను నేను. ఓకే, అనంతపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? అనంతపూర్ తరువాత యాక్చువల్గా అక్కడి నుంచి నేను ఆప్షన్ ఇచ్చి యాక్చువల్గా రిక్వెస్ట్ చేసి అకాడమీకి వచ్చాను. ఎందుకంటే కొంతకాలం ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు అప్పటి నుంచి ఫ్యామిలీ హైదరాబాద్, నేను అక్కడ ఉంటాను. తర్వాత ఒక 4 months ఉంచారు నన్ను అక్కడ అకాడమీలో. అక్కడ కూడా పంపించారా? అంటే క్లాసెస్ అవి చెబుతుండేవాడిని.
కాకుంటే ఎక్కువ ఫీల్డ్లో అవసరం ఉంది, వీళ్ళు ఏం చేస్తారా. మా బ్యాచ్ వాళ్ళందరూ ఒకే టైంలో మేము 4 ఆఫీసర్స్ అకాడమీలో పనిచేస్తుండేవాళ్ళం. ఎవరెవరండి? నేను, పివిఆర్, మన శివకుమార్, రవీందర్ రెడ్డి, అచ్చా. జిఆర్ రవీందర్ రెడ్డి, అవును. మేమందరం 4 అకాడమీలో ఉన్నాము. నా అవసరం ఉందని చెప్పి తీసుకుని వెళ్ళి గుంటూరు అడ్మిన్కి వేశారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్. అప్పుడు ఎస్పీ ఎవరండి మీకు? అప్పుడు రవిశంకర్ అయ్యనార్ గారు ఎస్పీ. ఓ. సో అంటే ఓఎస్డీగా చేసిన వాళ్ళు అడ్మిన్గా కావాలని చెప్పి వేశారు. అప్పటికి టీసీఓసీ బాగా నడుస్తుండే గుంటూరు టీసీఓసీ 1 month టీసీఓసీలో దేర్ ఆర్ 29 murders took place in గుంటూరు 1 month టీసీఓసీ. బాగా పీక్ ఉంది మూమెంట్ అక్కడ. గుంటూరు తెలిసి ఉంటుంది మీకు ఆ టైంలో, 2003. అవును. దాని తర్వాత చర్చలు టైంలోనే అలిపిరి బ్లాస్ట్ కూడా ఆ టైంలోనే అయింది. బాగా సీరియస్ మూమెంట్ ఉండే. సో దాని తరువాత మళ్ళీ అగైన్ ఐ వాజ్ పోస్టెడ్ ఎస్ ఎలక్షన్స్కి ముందు మళ్ళీ అనంతపూర్ తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే అప్పటికి అఫెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎలక్షన్ ముందు ఎప్పుడు టీసీఓసీ ఉంటుంది. టీసీఓసీ ఉంది అంటే బాగా ప్రిపేర్డ్గా ఉండాలి. అనంతపూర్ టౌన్లో కూడా మర్డర్స్ అయినాయి, ఫ్యాక్షన్ మర్డర్, మావోయిస్ట్ మర్డర్స్ అయినాయి. అవునా? సో అప్పుడు మళ్ళీ నన్ను అడిగారు, ఇంతకుముందు ఉన్నవాడు కంట్రోల్ చేసేవాడట ఎక్కడున్నాడని కనుక్కున్నారు. కనుక్కుంటే ఇక్కడ గుంటూరులో ఉన్నామని చెప్పగానే మళ్ళీ తీసి అక్కడికి వేశారు, అనంతపూర్ వేశారు. వేస్తే అప్పుడు వీ కుడ్ ఏబుల్ టు కంట్రోల్ ఆ భయం. జనరల్గా 2004 ఎలక్షన్ అప్పుడు మీరు అనంతపూర్ ఉండే. మరి వీళ్ళెవరు ఎదురుపడలేదు మీకు? ఎవరు? సూరి, రవి, పరిటాల రవి గారు, సూరి కానీ సంబంధం ఉండేది? ఏ సంబంధం లేదు. ఓన్లీ ఎలక్షన్ వద్ద వస్తారు. ఎలక్షన్ కూడా మావోయిస్ట్ రిలేటెడ్, నాట్ విత్ ఫ్యాక్షన్కి మాకేం సంబంధం లేకుండా. అనంతపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? కేవలం ఆపరేషన్సే. వి నెవర్ యూస్ టు లుక్ ఆఫ్టర్ ఫ్యాక్షనిజం, మాకు సంబంధం లేదు. అక్కడ వీ హ్యాడ్ 2 exchanges of fire ఇన్ ఎలక్షన్స్లో. ఎక్కడండి అది? రామగిరి ఏరియాలో ఒక నాగరాజ్ అని ఒక అతన్ని చంపేస్తే వితిన్ 12 hours వీ కుడ్ ఏబుల్ టు, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా, ఈరోజు ఈవినింగ్ అఫెన్స్ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఒక 3 places యాంటిసిపేట్ చేసి పార్టీస్ పెట్టాం. ఓ ప్లేస్లో దొరికారు. దొరకడం ఇన్ ద సెన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది, 2 చనిపోయారు. అంటే క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, టిపికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అంటే మీరున్నారు కాబట్టి క్లాసికల్, జనరల్ కొంతమంది బంపింగ్ అంటారు, బట్ క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఆ ఏరియా వైపు ఎగ్జిట్గా వెళ్ళే అవకాశం ఉంది అన్నది మేము యాంటిసిపేట్ చేసి పెట్టాను. అంటే మీరు ఎగ్జిట్ రూట్స్ కవర్ చేసాం. ఎక్కడ అఫెండ్ చేస్తే అటు నాకు టెరైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఆ ఏరియాలో ఎక్కువ తిరిగి ఉన్నాం. అవును. అందులో బై ఫుట్ ఎవరు ఏ ఓఎస్డి కూడా అప్పటి వరకు తిరిగి ఉండరు. నేను ఎక్కువ వీక్లీ వన్స్ ఆపరేషన్ అంటే మనం తిరిగిన రూట్లోనే ఎక్కువ తిరుగుతూ ఉండేవాళ్ళం. తిరిగిన ఏరియా, నాట్ సేమ్ రూట్, ఏరియాలో తిరగడం వల్ల నాకు అవగాహన ఉంది కాబట్టి అక్కడ అప్పుడు తెలంగాణ గంగన్న యూస్ టు లీడ్ మహబూబ్ నగర్ అతను. అవును సార్. మీరు వరంగల్లో చేస్తున్నప్పుడు టెరెంట్స్ ఏం లేవు, ప్లెయిన్ ఏరియా. ఇక్కడ టెరెంట్స్ ఉంటాయి. కొంచెం మరి ఫిజికల్గా ఇబ్బంది పడలేదా? ఇక్కడ అనంతపూర్లో అంటే ఎక్కువ లార్జ్ స్ట్రెచ్ ఏముంటుందండి అక్కడ, ఈ ముళ్ళ కంపలు ఎక్కువ, ఫారెస్ట్ బుషీ లాగా ఉంటుంది, చిన్న ఫారెస్ట్లు అవి. సో అక్కడ స్టే చేయటము ఇబ్బందిగా ఉండేది, మూమెంటు ఇబ్బందిగా ఉండేది. వాటర్ దొరికేది కాదు, వాటర్ అవైలబిలిటీ తక్కువ. అంటే అక్కడ నైట్ టైం కూడా పడుకోవడం కూడా అక్కడ నైట్ ఆ ఫారెస్ట్లో నువ్వు, మనం వరంగల్ ఫారెస్ట్లో పడుకోవడము ఇక్కడ పడుకోవడం 2 డిఫరెంట్. అదొకటే కాకుండా మీరు ఎక్స్పోజ్ అవుతారు అనంతపూర్లో ఎక్కువ ఈజీగా ఎక్స్పోజ్ అవుతాం. వాళ్ళు ఎక్కడ గుట్టల మీద ఉన్నారని చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాం. సో ఆ రిస్క్ ఉంటుంది, అది వాటిని అంచనాలో తీసుకునే మూమెంట్ ఉండేది. ఎక్కడ కూడా నేను ఉండగా ఎక్కడ కూడా మళ్ళీ బ్లాస్టింగ్ అవ్వడం కానీ అది ఎప్పుడు జరగలే. అనంతపూర్ తర్వాత అండి? అనంతపూర్ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వరంగల్ ఓఎస్డీగా, మళ్ళా వరంగల్ ఓఎస్డీగా వచ్చాను. అంటే టోటల్ 4 years ప్లస్ చేసింది ఓఎస్డీగా నేను ఒక్కనే బహుశా వరంగల్లో.
వరంగల్నే కాదు మొత్తం ఓఎస్డీ ఉద్యోగం. ఓఎస్డీ ఉద్యోగం చాలామంది అసలు చేయని వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఊరికి అలా ఒక 2 నెలలు 3 నెలలు చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఉన్నారు, మీ బ్యాచ్లో కూడా ఉన్నారండి. 4 సంవత్సరాల పైన ఉద్యోగం ఓఎస్డీ ఉద్యోగం చేస్తారు. ఓఎస్డీ నక్సల్స్ ఆపరేషన్ ఇవ్వగానే సెలవు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను 4 సంవత్సరాల పైన చేశాను. అక్కడ ఉండగానే వరంగల్లో ఐ హ్యాడ్ వెరీ గుడ్ స్టెంట్. సో అప్పుడు టాక్స్ పీరియడ్, ఇప్పుడు దీనికి డిఫరెన్స్ వచ్చింది. టాక్స్ పీరియడ్ టైం అది. టాక్స్ పీరియడ్ టైంలో జాగ్రత్తగా మూమెంట్స్ ఆపరేషన్ చేస్తూ ఇబ్బంది లేకుండా ఉన్న టైంలో మళ్ళీ ఇంకొక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది మంగపేటలో. మా సిఐ ఎటున్నా గారు ఒక పార్టీని తీసుకుని ప్రతిఘటన నక్సల్స్ వచ్చారని చెప్పి వెళ్ళాడు. వెళ్తే ఫైరింగ్ అయింది. ఇక్కడ ఫైరింగ్ అయినప్పుడు ఎక్కడండి? మంగంపేటలో. మంగపేట వెళ్ళేటప్పుడు ఫైరింగ్ అయింది ఫ్యాక్టరీకి వెనక వైపు. అచ్చా. ఫైరింగ్ అయితే అక్కడ మా పిఎస్ఓ ఒక అతను చనిపోయాడు. అంటే ఈ సిఐ పిఎస్ఓ, తిరుపతి అని సిఐ ఉండేవాడు, అతని పిఎస్ఓ చనిపోయాడు. అచ్చా. అంటే అసలే టాక్స్ పీరియడ్, మేము ఎవరిని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లేవు. ఫస్ట్ ఇన్సిడెంట్ రావడం, మళ్ళీ మీరు తుపాకీ గట్టి మళ్ళీ పట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ పట్టుకుని ఆ టాక్స్ పీరియడ్ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మళ్ళీ మాదే. టాక్స్ పీరియడ్ ఫెయిల్ అవ్వడం. కానీ సార్ టాక్స్ పీరియడ్లో ఎవరు కూడా టచ్ మీ నాట్ అన్నట్టు ఉండమని మెసేజ్లు వచ్చాయి కదా, మీరు చూసినా వాళ్ళు చూసినా ఎదురుపడినా కామ్గా అలా ఏం లేదు. అలా ఇప్పుడు ఎవరు చెప్పరు. ఒక వ్యక్తి ఆయుధాలు తీసుకుని తిరుగుతుంటే మనం సైలెంట్గా ఉండమని ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. ఇట్స్ అగైనెస్ట్ లా. మీరు విలేజ్ విజిట్ చేస్తూ ఉండమంటారు. విలేజ్ విజిట్ చేస్తూ ఉండి తారసపడితే టాక్స్ అయిన తర్వాత జరిగిన ఎక్స్చేంజ్ ఫైర్లో ఎన్ని ఉంటాయండి మీవి? చాలా ఉన్నాయి. ఒక వరంగల్లోనే ఆ పీరియడ్లో వీ హ్యావ్ టోటల్ స్టేట్లో 161 ఎన్కౌంటర్ డెత్స్ అయితే నేను ఓఎస్డీగా ఉన్నప్పుడు 48. ఏంటంటే అంత సింపుల్గా చెప్పారు. అది అలా అంటే వెళితే కొట్టి రావడం, ఇంక వేరే ఇదేం లేదు. యూస్ టు ప్లాన్. వెళ్తే ప్లాన్ ఖాళీ చేతులు రావడం లేదా? లేదు. చేసాము అంటే ప్లాన్ చేసామంటే యూస్ టు గెట్ ఇట్. అంటే ఇంక్లూడింగ్ ఏదైనా ఎన్కౌంటర్ కూడా, ఏదైనా ఎన్కౌంటర్ కూడా ఫీల్డ్ ఎన్కౌంటర్. అంటే ఈ 41లో మీకు బాగా గుర్తుండిపోయి ఒకటి చెప్పండి. 41లో 48లో బాగా డివికే స్వామి అలియాస్ యాదన్న, ఎన్టీఏజెడ్సీ మెంబర్. అచ్చా. ఎలాగండి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎలా జరిగింది? ఇన్ఫర్మేషన్ అంటే అది ఒక చోటికి చెప్పాలనుకుంటే చెప్పండి. అంటే ఎలా అంటే ఒక చోటికి కొంతమంది వస్తారన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఏవి ఏరియా అండి అది? ఆ ఏరియా వెంకటాపూర్ ఏరియా. వెంకటాపూర్ ఉంది కదా, వెంకటాపూర్ అంటే తక్కెళ్ళ వాసుదేవరావు అలియాస్ ఆశనా నేటివ్ ప్లేస్, ఆ ఏరియాలో. సో అప్పుడే మేము విత్ కాన్సెప్ట్ ఆఫ్ మాస్టర్ మ్యాపింగ్ స్టార్ట్ చేసినాం. మాస్టర్ మ్యాపింగ్లో సో ఒక ఏరియాలో వస్తారు అన్న సమాచారం ఉంది. ఆ సమాచారం పట్టుకుని ఆ ఏరియాలో వాటర్ పాయింట్స్ ఏమున్నాయన్నది చూసాం. వాటర్ పాయింట్స్ ఎక్కడున్నాయి? మిడ్ సమ్మర్. సో ఆ సీజన్లో వాటర్ పాయింట్స్ అతి తక్కువ ఉంటాయి. సో ఒక చోట, అందులో ఎస్పెషల్లీ ఆ ఏరియాలో ఒక చోట మాత్రమే వాటర్ ఉంది. సో వీ హ్యావ్ కవర్డ్ దట్ ఏరియా. ఆ ఏరియాలో కవర్ చేస్తే సో తారసపడ్డారు. సో వీ హ్యాడ్ ఏ గుడ్ యూఐఎఫ్ 4 మెంబర్స్. ఆ తర్వాత యూఐఎఫ్ ఎప్పుడు కూడా యూఐఎఫ్ అయిన తర్వాత ఆ గ్రూపులో ఉన్న వాళ్ళు 2-3 సరెండర్ అవుతారు. ఎందుకంటే బుల్లెట్ని అంత దగ్గర నుండి చూసిన తర్వాత న్యాచురల్గా ప్రాణం మీద కాస్త తీపి పెరుగుతుంది, భయం ఉంటుంది బుల్లెట్ అంటే. దానితో కొంతమంది బయటకు వచ్చేవాళ్ళు. చాలా చోట్ల ప్రతి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత సరెండర్స్ ఉంటాయి. 2-3 సరెండర్స్ అన్నది ఇట్స్ వెరీ కామన్. అట్లా
ఓకే, వరంగల్ తర్వాత అంటే ఓఎస్డీ తర్వాత. వరంగల్ తర్వాత ఐ వాజ్ ఇంటూ ఇంటెలిజెన్స్ ఎస్ఐబికి వెళ్ళడం జరిగింది. సో ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ నల్లమల అండ్ రాయలసీమ ఫర్ 3.5 years. సో 2005 నవంబర్ నుంచి 2006-07 వరకు తెలుసు, రికార్డ్ స్పీక్స్. అవును సార్. ఆ నల్లమల్ల ప్రాంతంలో కోనాపూరి సాంబశివుడు, ఆయనతో ఒక పెద్ద హోల్డ్ అక్కడ. ఆయన ఎప్పుడైనా మీకు సరెండర్ అయ్యాడు కదా సాంబశివుడు, తర్వాత సరెండర్ అయ్యాడు సాంబశివుడు. యాక్చువల్గా వి ట్రైడ్, వీ హ్యావ్ మిస్డ్ హిమ్ సో నేరోలీ సెవరల్ టైమ్స్. తర్వాత స్టేట్ కమిటీ సెక్రటరీ మాధవ్, తర్వాత శ్రీధర్, స్టేట్ కమిటీ మొత్తం అసలు నల్లమల నేనుండగా టోటల్ క్రాస్ అవుట్. నల్లమలలో చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎందుకంటే నేను ఓఎస్డీగా ఉన్నప్పుడు, ఇఫ్ యూ రిమెంబర్, దర్ ఈస్ వన్ అటాక్ టుక్ ప్లేస్ ఇన్ చిలకలూరిపేట పోలీస్ స్టేషన్. అంటే యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ ఫెల్ట్ నిజంగా చాలా, అంటే బ్లడ్ బాయిల్ అవుతుంది అంటారు చూసారా, అట్లా బ్లడ్ బాయిల్ అయింది నిజంగా. అంటే నేషనల్ హైవే మీద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ 100 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి నల్లమల నుంచి వచ్చి కొట్టి సేఫ్గా వెళ్ళిపోవడం, అది సమూహం నచ్చలే నాకు. అది దాని తర్వాత రివెంజ్ తీసుకున్నారు కదా మీరు, పంపిడిపాడు దగ్గర ఎన్కౌంటర్ చేసి. అది అసలు నచ్చలే నాకు. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ డెంట్ లైక్ ఇట్. అంటే దానికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకటి అయింది కదండి, దానికి రివెంజ్గా పంపిడిపాడులో. ఒకటి కని కాదు, అప్పుడు ఐ హ్యావ్, అందులో లక్ష్మయ్య, నేను అనుకున్నా నాకు కానీ అవకాశం వస్తే మూమెంట్ అన్నది లేకుండా చేయాలన్నది ఒక గట్టి పట్టుదల వచ్చింది. లక్కీగా నా కోసం ఒక పోస్ట్ని దాదాపు నాకు ప్రమోషన్ వచ్చేంత వరకు 3 నెలలు ఆపిపెట్టారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు అదే ఏరియా ఇవ్వడం, నేను అనుకున్న ప్రకారం మొత్తం, అంటే యాజ్ ఓఎస్డీగా 4 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి ఐ నో ది డిజబిలిటీస్ ఆఫ్ ది ఓఎస్డీస్. అందువల్ల నేను ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ ఓఎస్డీస్ మోర్, ఐ యూస్ టు ఫెసిలిటేట్ దెమ్. ఇంతవరకు ఏమిటంటే ఎస్సీఏబీ ఆపరేషన్స్ ఎలా ఉండేవి అంటే దే యూస్ టు వర్క్ ఓన్లీ ఫర్ దేర్ ఓన్ గ్రూప్. నేను ఎస్ఐబికి వెళ్ళిన తర్వాత ఏంటంటే దట్ ఐ చేంజ్డ్ దట్ కల్చర్. అల్టిమేట్గా రిజల్ట్ ఏమిటి, రిజల్ట్ రావాలి కానీ రివార్డ్ ఎవరు తీసుకుంటారు, ప్రమోషన్స్ ఎవరు తీసుకుంటారు, ఐ నెవర్ బాదర్డ్ ఫర్ దిస్. సార్ చిలకలూరుపేట టు వర్క్. చిలకలూరుపేట ఇష్యూ తర్వాత జరిగిన ఎన్కౌంటర్కి దాని గురించి చెప్పండి సార్. చాలా ఇందులో 4 మహిళా నక్సలైట్లు చనిపోయి ఉంటారు. అట్లా అలా ఒకటని కాదు, చాలా ఉన్నాయి. ఇంక్లూడింగ్ స్టేట్ కమిటీ సెక్రటరీ మాధవ్ ఎన్కౌంటర్, బుర్రా చిన్నయ్య అలియాస్ మాధవ్, శ్రీధర్ ఎన్కౌంటర్, తర్వాత బద్వేల్ ఎన్కౌంటర్, తర్వాత ఇవన్నీ కూడా 9 మంది శేషాచలం ఎన్కౌంటర్. మాధవన్ ఎక్కడ పికప్ చేసి కొట్టారంటుంటారు. ఆల్ దీస్ ఆర్ టోటల్లీ ఫీల్డ్ ఎన్కౌంటర్స్, నథింగ్. నేను ఐ వాజ్ ఇన్ఛార్జ్. కానీ చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ ఫీల్డ్ ఈఓఎఫ్స్, నాట్ ఎన్కౌంటర్ అనకూడదు. ఎన్కౌంటర్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ వర్డ్, ఇట్స్ ద ఫీల్డ్ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్. ఓకే, చిలకలూరుపేట పోలీస్ మీద దాడి తర్వాత జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఈ భాషలో, ఆ సీన్ నూజల మండలం దగ్గర జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 2 కిలోమీటర్ దాటిన తర్వాత బాడీలు కనిపిస్తుంటాయండి. అవ్వచ్చు, పర్యావరణం న్యాచురల్. అది ఫీల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో న్యాచురల్గా. సార్ సాధారణంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మీరు అన్నట్లుగా క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అంటే ఒకవైపు ఇంజురీస్ ఉంటాయి, ఒకవైపు క్లాజువల్స్ ఉంటాయి. అంటే పోలీస్ వైపు ఎందుకు కాకపోవచ్చు, అట్లానే కాదు. ఇప్పుడు ప్రాణం ఎవరికైనా ఒకటే. కొన్నిసార్లు ఏమిటంటే వాళ్ళు కూడా పరిగెత్తుకుపోతుంటారు. పరిగెత్తుకుపోయేటప్పుడు ఒక చోట అయితే ఒక అతను ఎండు మోడు దిగి కూడా సరిపోయిన సంఘటనలు ఉంటాయి. అదే నేను అడుగుతున్నానండి. డ్యామ్ సత్తేనే కూడా ఉండేవాడు, కరెక్టే. మోడు దిగిపోయి. కానీ కొన్ని బాడీస్ మీద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు బుల్లెట్ ఇంజ్యూర్డ్ కాకుండా తుపాకీతో కొట్టిన ఇంజ్యూర్స్, కొన్ని గాయాలు కనిపిస్తుంటాయి. ఎందువల్ల అంటారు? ఉండవు, జనరల్గా ఉండవు. నేను ఎక్కడైతే మరి నేను ఇన్ఛార్జిగా ఉన్న ఏరియాలో ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. సార్ ఆ ఓఎస్డీ తర్వాత ఇక్కడికి వచ్చారండి, ఎస్ఐబి తర్వాత దెన్ యాక్చువల్గా ఐ వాజ్ పోస్టెడ్ ఎస్ డీసీపీ ఎయిర్పోర్ట్ ఏరియా శంషాబాద్ ఇచ్చారు, బట్ ఐ డింట్ జాయిన్. నేను ఐ ఆప్టెడ్ ఫర్ గ్రే హౌండ్స్. అచ్చా.
గ్రే హౌండ్స్ జీసీగా వెళ్ళాను. అప్పటికి ఈ ఇన్సిడెంట్ అయ్యింది. ఎవరు కూడా నో టేకర్స్ బలిమల ఇన్సిడెంట్ అయిపోయింది అప్పటికి. సో జీసీ ఆపరేషన్స్గా రావడానికి ఎవరు కూడా విల్లింగ్గా లేరు. సో ఆ టైంలో నేను ఐ ఆప్టెడ్ ఫర్ జీసీ ఆపరేషన్స్. సో అక్కడ 3.5 years అక్కడ పనిచేశాను. అంటే బలిమల ఇష్యూ తర్వాత చాలామంది ఆ పోస్ట్కి వెళ్ళడానికి ఇష్టం లేదనే విషయం వాస్తవమే, కాదనట్లేదు. మీరు ఆ పోస్ట్ తీసుకున్న తర్వాత మెన్కి అసలు మోరాలిటీ తగ్గిపోయి ఉంది సిచ్యువేషన్. వాళ్ళలో మోటివేట్ ఏ విధంగా తీసుకొచ్చారండి? ఎందుకంటే 40 మంది ఒకసారి చనిపోవడం అంతా ఊహించడం ఘటన. ఇప్పుడు నేను ఓఎస్డీగా 4 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. అప్పటికి ఫీల్డ్లో అప్పటికి 2.5 years, 6.5 years, 3.5 years ఎస్ఐబి చేశాను. అప్పటికి 12 years ప్లస్ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేస్తున్నాను. కాబట్టి ఏ రకంగా మోటివేట్ చేయొచ్చో జాగ్రత్తగా గమనించి కుర్రవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏమిటి, ఏ స్టేజ్లో ఉన్నారో చూసి అక్కడి నుంచి వాళ్ళని జాగ్రత్తగా లీడ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే భయం కొంత ఉంటుంది న్యాచురల్గా. బట్ గ్రే హౌండ్స్ కల్చర్ కానీ గ్రే హౌండ్స్ కుర్రవాళ్ళలో ఉండేటువంటి మోటివేషన్ కానీ డౌట్లెస్గా వెరీ హై ఉంటుంది. సో కుర్రాళ్ళని జాగ్రత్తగా మోటివేట్ చేసి 1-2 ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ బలిమేల తర్వాత ఫస్ట్ ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ మళ్ళీ నేను ఆదిలాబాద్లో ప్లాన్ చేసింది. ఇట్ హెస్ రిజల్టెడ్ ఇన్ గుడ్ యూఓఎఫ్. అంటే కానీ బలిమల దగ్గర ఏమైనా ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ జరగలేదా? ఆ తర్వాత అయినాయి, ఆ తర్వాత కూడా అయినాయి, చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. అంటే మీరు బట్ ఫస్ట్ యూఓఎఫ్, ఎందుకంటే బలిమేల తర్వాత ఫస్ట్ యూఓఎఫ్ టుక్ ప్లేస్ ఇన్ ఆదిలాబాద్. వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిఫలం ఏముందంటే అంటే ఆదిలాబాద్ కాకుండా బాగానే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఆదిలాబాద్ కాకుండా అంటే ఫస్ట్ ఇది కాబట్టి ఆదిలాబాద్ చెప్పాను. అచ్చా. అంటే దాని తర్వాత అప్పటి వరకు ఆ రిజల్ట్ వస్తే కానీ మళ్ళీ జోష్ రాదు. అవును, రిజల్ట్ లేకుండా జోష్ రాదు అది జనరల్లీ. అచ్చా. గ్రే హౌండ్స్ తర్వాత ఎక్కడికి వచ్చారు? గ్రే హౌండ్స్ తర్వాత నేను పోస్టెడ్ ఎస్ కమాండెంట్ 4th Battalion వరంగల్. కొండాపూర్ బెటాలియన్ వేశారు. కొండాపూర్ పెట్టారని 4th Battalion వరంగల్. ఓకే. మామునూరు మామ్నూర్ బెటాలియన్ వేశారు. అప్పుడే మా బ్యాచ్ అందరికీ కూడా వేశారు. మా జూనియర్స్కి డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. పాపం మాతో పాటు ఉన్న మా ఏడీజీ అనురాగ్ శర్మ గారు ఇస్ మై ఏడీజీ. ఆయన అడిగారు, లే వెళ్దాం పదా, వెళ్ళి అడుగుదాం డీజీ గారిని అన్నారు. పర్వాలేదు సార్, ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను బాగా పనిచేశాను సార్, నాకు పోస్టింగ్ అని కూడా నాకు అడగటం ఇష్టం లేదన్న. అరే పర్లేదు, బయట పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళడానికి మనం సిగ్గుపడాలి, కానీ డీజీ దగ్గరికి వెళ్ళి మనం అడగడానికి ఏముంది అన్నాడు. నాకైతే ఇష్టం లేదు సార్ అంటే, లే పద వెళ్దామని చెప్పి తీసుకుని వెళ్ళారు. పాపం వెళ్ళిపోవడం ఆయన కోరిక ప్రకారం అడిగారు, సార్ హీ హెస్ డన్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ సార్, హీ డిజర్వ్స్ టు బి సెంట్ టు సమ్ డిస్ట్రిక్ట్ అని. అందుకే యూనిట్ ఇచ్చాం కదా అన్నాడు ఆయన. చాలా సంతోషం సార్, అందుకే నేను అడగొద్దన్నది. వి మస్ట్ గో విత్ దేర్ అండర్స్టాండింగ్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ సచ్ ఆఫీసర్స్ ఆర్ దేర్. అంటే దే డోంట్ బాదర్డ్ ఫర్ వర్క్ బేసిస్ మీద పోస్టింగ్స్ ఇవ్వాలన్న ఆలోచన కానీ అది అప్పటికే డౌన్ గ్రేడ్ అయిపోతుంది. నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చిందండి? ఆ తర్వాత పాపం అనురాగ్ శర్మ సారే చూజ్ చేసి హీ టుక్ మీ టు సిటీ డీసీపీ క్రైమ్స్ తీసుకున్నారు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసరికి సిసిఎస్లో అప్పటికే చాలా పెండింగ్ కేసులు ఉంటాయి. అసలు క్రైమ్ క్లోజ్ స్టేషన్ అనే పేరుని మెల్లిగా అది ప్రవీణ్ కుమార్ గారి తర్వాత మీరు వచ్చినట్టు. అవును, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మధ్యలో సత్యనారాయణ గారు ఎవరో చేశారు. అవును, ఆ తర్వాత నేను వచ్చాను. మీరు వచ్చారు, ఆ పేరు కంటిన్యూ అయ్యింది. అంటే మంచి కేసులు ఏమైనా సిసిఎస్కి వస్తాయి, సిసిఎస్లో ఖచ్చితంగా కేసు పడుతుంది, డిటెక్ట్ అవుతుంది. సిసిఎస్లో మీరు ఉన్నప్పుడు బాగా గుర్తున్న కేసు ఒకటి చెప్పండి. బాగా గుర్తున్నవంటే ఇది చెప్పాను కదా మీకు, చిక్కడపల్లి మర్డర్. చాలా ఇంటెలిజెంట్ ప్లానింగ్ యాక్చువల్గా. దాన్ని క్లోజ్ చేశారు, ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. బట్ మాకు ఒక పిటిషన్ వచ్చింది సార్, ఒకతను వచ్చి, సార్ ఇది యాక్చువల్గా వీ సస్పెక్ట్ ఇట్ యాజ్ ఏ మర్డర్, బట్ దీన్నేమో 174 కింద క్లోజ్ చేశారు సార్, మాకు అనుమానం ఉంది, కొద్దిగా ఇచ్చేయండి అంటే, బాబు చేస్తాం
అని చెప్పి దాన్ని టేకప్ చేసాం. టేకప్ చేసి వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేస్తుంటే మా ఐఓ గారు కూడా ఒక కంక్లూజన్కి వచ్చాడు. వాడు షుగర్తో చనిపోయి ఉంటాడు సార్, షుగర్ వల్ల టైంకి ఎవరు మందులు ఇవ్వక చనిపోయాడు అని చెప్పి మా ఐఓ కూడా కన్విన్స్ అయ్యాడు. ఎవరు సార్ అయిపో అంతలేండి. సో బట్ నేను ఆ రోజు నైట్ వెళ్ళి కూర్చుని నైట్ ఇంట్రోగేట్ చేశాను. నైట్ కూర్చున్న తర్వాత, అరే నువ్వు అబద్ధం చెప్తున్నావు, వాడు నార్మల్గా చనిపోయే స్టేజ్ అయితే కాదు, అది ఏం చేసావో చెప్పమని ఇంట్రాగేట్ చేస్తే పిఎం రిపోర్ట్ ఏమొచ్చిందండి? పిఎం రిపోర్ట్ కూడా మేనేజ్ చేశారు. సో అందరి మీద కూడా రిపోర్ట్లు పెట్టాం. అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళందరి మీద కూడా రిపోర్ట్లు పెట్టాం. ఇట్స్ ఎ క్లియర్ అంటే వెల్ ప్లాన్డ్ మర్డర్. ఎలా చేశాను చెప్పాడంటే వాడు అంటే ఏం చేశాడంటే ఫస్ట్ అతనికి ఎవరు కూడా వారసులు లేకపోవడంతో 800 గజాలు స్థలం ఆయన పేరు మీద ఉంది. అది ఎవరి ద్వారానో తెలుసుకుని ముందు ఆయనకి దగ్గర అవడానికి ప్రయత్నం చేశాడు. సో ఆయన ఏ ఆర్గనైజేషన్లో తిరుగుతాడు, భజనలకు ఎక్కడికి వెళ్తాడు, వెళ్ళి అక్కడ పరిచయం చేసుకుని ఆయనకి సేవకుడిగా మారాడు. ఫస్ట్ ఆయన దగ్గర చేరి నమ్రతగా ఉండి ఆయనకి సేవకుడిగా చేరి ఆయనతో పాటు అన్ని విషయాలు గమనిస్తూ ఆయన తెలిసిన వాళ్ళని పరిచయం చేసుకుని రాత్రి పగలు ఆయనతోనే ఉంటూ అతని మీద నమ్మకం కలిగేలాగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఒకరోజు ఏం చేశాడంటే డాక్టర్స్ని కొంతమంది వీళ్ళని కన్సల్ట్ చేసి ఏ రకంగా అయితే ఎక్స్పోజ్ ఏ డోసు ఎంత ఏ మెడిసిన్ ఇస్తే ఎక్స్పోజ్ కాకుండా చనిపోతాడు, చనిపోయిన తర్వాత పిఎంఈలో కూడా తెలియకుండా ఏం డోస్ ఇస్తే తెలుస్తుంది అని చెప్పి ఆ మెడిసిన్ని అడ్మినిస్టర్ చేయటం, క్లోరోఫామ్ కానీ మత్తు కానీ ఇట్లా చేసి అవన్నీ తెలుసుకున్న తర్వాత పోలీసులు వెంటనే ఒకరోజు ఇతను ప్లాన్ చేసుకున్న రోజున కొంతమంది భక్తులు ఆయనకి హరే రామ హరే కృష్ణ భక్తులు ఆయన దగ్గరకు వచ్చి భజన చేసి వెళుతారు. సో ఒక టీంని దానికి ప్రత్యేకంగా పెట్టి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ వెహికల్ని డాష్ ఇచ్చి వాళ్ళతో గొడవపడి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళని ఎంగేజ్ చేసి అక్కడ ఒక 3-4 అవర్స్ పెట్టాడు బయటికి రాకుండా. అంటే అంత ఇంటెలిజెంట్ మర్డర్ అన్నట్లు అది. సో ఈ టైంలో ఇతని పని కానిచ్చేసి తర్వాత బంధువులకు ఇన్ఫామ్ చేసి పిఎంఈకి వెళ్తే పిఎంఈలో కూడా మేనేజ్ చేసుకుని బయటపడడానికి ట్రై చేశాడు. బట్ మొత్తం ఆన్ రికార్డు తీసుకుని వచ్చి అంటే వాడు ఏ విధంగా బ్రేక్ అయ్యాడంటే మీరు వాడిని ఏ విధంగా బ్రేక్ తీసుకొచ్చారు? మాట్లాడటం అన్నారా? ఇంటరోగేషన్ లేదని చెప్పించుంటారా? అరే సార్ రికార్డ్ ఇద్దరా ఎందుకు అనవసరంగా? లేదు జనరల్గా తెలుస్తుంది ఇది. కాస్త తెలివిగా ఇంటరాగేట్ చేయటం అంతే. ఏ విధంగా చేసామంటే అంతకని ఏం చెప్పగలం? అంటే ఇంకొకటి చాలా క్లారిటీ కావాలి సార్. కరడుగట్టిన నేరస్తుడు వేరు, ఐడియాలజీతో ఉన్న వాళ్ళు వేరు ఉంటారు. అవును, ఐడియాలజీతో ఉన్న వాళ్ళు కొంత బ్రేక్ అయినా కరడుగట్టిన నేరస్తుడు బ్రేక్ కాడు. అవును. కానీ మీరు ఈ కరడుగట్టిన నేరస్తుని ఎందుకంటే ఒక ఇన్స్టెంట్ ముందు లాజికల్గా వాడు ప్లాన్ చేసుకున్న దాన్ని ఒకటొకటి మనం ఓపెన్ చేసుకుంటూ వస్తే వాడు ఏం తప్పు చేస్తున్నాడు అనేది వాడికి కూడా తెలుస్తుంది. వాడు హీ కెనాట్ గో బ్యాక్. అంటే ఒక ఇంట్రాక్షన్ ఇలా చేయలేదురా, నువ్వు తప్పు చేస్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, నువ్వు మ్యాచ్ అవ్వడం లేదు నువ్వు చెప్పు అంటే దానిలో అతని సైట్ని ముందుగానే ఒక అతను సబ్ రిజిస్ట్రార్ని ఇంటికి పిలిపించుకుని ఇంటి దగ్గరే రిజిస్ట్రేషన్ చేయించాడు. అతను మగతలో ఉంటే అతనితో వేలుముద్రలు వేయించాడు. ఆ సబ్ రిజిస్ట్రార్ కూడా కొంత అప్పుడు డబ్బులు తీసుకుని ఇతన్ని సహకరించాడు. సో ఇవన్నీ కూడా అంటే వెల్ ప్లాన్డ్ మర్డర్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ 800 యాడ్స్. అంటే వాడిని కొట్టకుండా వాడు చేసిన నేరం మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఎవిడెన్స్ సంపాదించుకొచ్చి ఒక్కొక్కటి ఇప్పుతూ కూర్చున్నారేమో. అరే బాబు అటు వెళ్ళారు ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే ఇంకా వాడే ఓపెన్ అయిపోతాడు అట్లా. సరే ఇప్పుడు ఆ కేసులో వాడైతే ఒప్పుకున్నారు, ఓకే. వాడిని సహకరించిన ఆఫీసులు అందరి మీద కూడా కేసులు అయ్యా? రిపోర్ట్ అయితే రాసాం. సో కొంతమంది మేనేజ్ చేసుకుంటారు, కొంతమంది. సార్ సిసిఎస్లో ఇంకా మీకు చాలా కేసులు చేసామండి. సిసిఎస్లో తెలుసు కదా మీకు, 5 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఫ్రాడ్ ఉన్నటువంటి కేసులు ఉంటాయి. మీరున్నప్పుడు ఏ కేసు కూడా వదిలిపెట్టలే. అవును, ప్రతి కేసు కూడా ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావడానికి ఎక్కువగా ఈఓడబ్ల్యూ మీద పడ్డారు కదా. ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సెస్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళే కదా వైట్ కాలర్ అఫెండర్స్. అవును. సో వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేసిన వాళ్ళు కానివ్వండి, పాస్పోర్ట్ స్కామ్ కానివ్వండి, ప్లస్ ఏపీఎస్సి
మెంబర్తో ఉన్నటువంటి ఆ లేడీ ఒక మేనేజ్ చేస్తానని చెప్పి సరసాదేవి. ఏదో పేరు డోంట్ రిమెంబర్ హర్ నేమ్. ఆ కేసు కానీ ఇవన్నీ ఆల్ సెన్సేషనల్ అఫెన్సెస్ కమ్స్ టు సిసిఎస్. సిసిఎస్ యొక్క ఇమేజ్ తగ్గకుండా దానిలో మళ్ళా ఆనెస్టీ విషయంలో ఎవరు కూడా కాంప్రమైజ్ కాకుండా ఊరుకోరు సార్ అన్నటువంటి ఓ భయం క్రియేట్ చేసి కరెక్ట్ అది మీ అందరం దగ్గర చూసాం. అమ్మలు కూడా కంట్రోల్ చేశారు కదా అందరినీ. అంటే ఎందుకంటే సిసిఎస్ అనేది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఇప్పుడు మేము దాచుకునేది ఎక్కువ రోజులు దాచుకోలేము. ఆ వచ్చే రోజు వరకు మీరు వెయిట్ చేసేవాళ్ళు కాదు. మీరు ఎప్పుడు కూడా అక్కడే పర్మనెంట్ ఇది పెట్టుకునేవాళ్ళు. మీరు సిసిఎస్ దగ్గర పర్మనెంట్గా ఉండేవాళ్ళు మీకు గుర్తుంటే. ఎందుకంటే ఓ ప్రక్క ఆ తర్వాత మేము ఇంకో కేసు కూడా మేము డీల్ చేసాం గుర్తుంటే. ఆ పిల్లాడి కిడ్నాప్ కేసు గుర్తుంది. నల్లకుంట దగ్గర ఒక అమ్మాయి అవునవును వాడికి పారామోర్కి ఇచ్చేసి ఎవరో తీసుకెళ్ళిపోయారని చెప్పి గొడవ అయితే సిటీలో పిల్లాడిని తీసుకుని వెళ్తే ట్రాక్ చేయలేకపోయారు పోలీసులు అని చెప్పి వాళ్ళ లోకల్ పోలీస్ ఎప్పుడైతే చేయలేదో దెన్ వీ ఇంటర్వీన్డ్. నేను వెళ్ళి ఒకసారి నేను మన శ్యామ్ అని చెప్పి అప్పుడు ఇన్స్పెక్టర్ శ్యాంబాబు మేమిద్దరమే వెళ్ళాము. ఇద్దరం వెళ్ళి అమ్మాయితో మాట్లాడిన తర్వాత నేను క్లియర్గా బాబు ఇది వేరే వాళ్ళు ఎవరూ చేయలేదు, ఈ అమ్మాయి చేసింది మాట్లాడితే. ఇప్పుడు కొడుకు వేరే వాళ్ళు తీసుకుని వెళితే మదర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది కామన్. అంబర్పేట కేసు కదండి. వెంటనే ఆ రోజు ఈవినింగ్కే నైటే తీసుకుని వచ్చాం. ఆమె అసలు కంప్లైంట్ అంటే ఎక్కించారు కదండి అందులో. అవును తల్లే దగ్గర చేపిస్తారు. బట్ అప్పటి వరకు తెలియలేదు కదా. అప్పటికి 3 రోజులే చాలా రోజులు పెండింగ్ ఉందండి. అవును సిపి అనుకుంటా నందు శర్మ గారు. సో అది మేము వెంటనే వితిన్ 24 hours వీ కుడ్ డిటెక్ట్. సో అమ్మాయిని జాగ్రత్తగా మేము వాళ్ళ ఇంటి దగ్గరే మాట్లాడాను. మేము బయట ఎక్కడ మాట్లాడలే, వాళ్ళ ఇంటి దగ్గరే మాట్లాడాము. అంటే అందులో మీరు చేసిన ఇన్వెస్టిగేషన్లో సార్ ఒక పాయింట్ వస్తుందండి. కంప్లైంట్తో రిపీట్గా మాట్లాడడం కాకుండా ఆమెను మీరు ఓన్ చేసుకున్నారు అంతే. కాబట్టి బ్రేక్ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఆ స్టేజ్కి వచ్చిందంటే దేర్ మస్ట్ బీ సమ్ బ్యాక్గ్రౌండ్ టు హర్. ఏదో ఉంటుంది, ఒక బాధ ఆవేదనో ఏదో ఉంటుంది. మనం అసోసియేట్ కావాలి దానితో. అసోసియేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈజీ అవుతుంది. కరెక్టే. కొంతమంది ఆఫీసర్లు చెప్పు అని అంటే అలా సార్. సిసిఎస్ తర్వాత అండి సిసిఎస్ తర్వాత వరంగల్ ఎస్పీ వరంగల్. అంటే డిఎస్పీగా వరంగల్ జిల్లాకి ఎస్పీ వరంగల్కి మొత్తం నానే 5 postings ఇన్ వరంగల్. అది వరంగల్ పోలీస్ సర్వీస్ లాంటివి నాకు. సో తెలీదు ఎందుకు వస్తుంది అన్నది. అప్పట్లో టఫెస్ట్ డిస్ట్రిక్ట్స్ కానీ టఫెస్ట్ డిఎస్పీ ఓఎస్డి డిఎస్పీస్ 2 జనగాం ములుగు ఓఎస్డి ఎస్పీ కమాండెంట్ మమ్మనూరు ఎస్పీ 5 పోస్టింగ్లు వరంగల్ జిల్లా. ఓకే. వరంగల్లో బాగా మీకు వరంగల్ ఎస్పీగా చేసినప్పుడు ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఒకటి పబ్లిక్ రీచ్, ఎక్కువ రీచ్ అవ్వడం, మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టడం, వాళ్ళతో ఫోన్ ఇన్ మీతో మీ ఎస్పీ అనే ఒక కార్యక్రమం, అలాగే పారా పోలీస్ అని చెప్పి యూత్ని ఆర్గనైజ్ చేయటం, అలాగే యూత్కి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకునేలాగా చేయటం. ఇట్లా ఈ సోషియో ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయటం. సో తర్వాత ప్రబోధ్ సెంటర్స్ అని చెప్పి కమ్యూనిటీ లైబ్రరీస్ పెట్టడం. ప్రబోధ్ సెంటర్స్ అని పేరు పెట్టాం దానికి. ఎందుకంటే చాలా బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది అవగాహన ఉండదు. సో క్లర్క్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు ప్రిపేర్ అవ్వడానికి సరిపడా బుక్స్ని పిల్లలకి అందుబాటులో ఉంచేవాళ్ళం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒక రకమైనటువంటి ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ కలుగుతుంది, యాక్సెస్ ఉంటుంది నాలెడ్జ్కి. వాళ్ళు వెళ్ళి కోచింగ్ తీసుకుని ఉద్యోగం తెచ్చుకునేటువంటి ఆర్థిక పరిస్థితి ఉండదు. సో అలాంటి వాళ్ళకి మనం సాయం చేసినట్టు ఉంటుంది. ఆ రకంగా దాదాపు 100 మంది ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. నాకు ఒక మహబూబాద్ సెంటర్లోనే దాదాపుగా 27 మంది ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకున్నారు ఒక సెంటర్ నుంచి. వాళ్ళందరూ పిలిచి నన్ను రమ్మని కూడా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి అందరినీ పిలిపిస్తాం సార్, ఎందుకు మీకు రుణపడి ఉంటారు, మీరు రండి ఒకసారి మీకు సన్మానం చేయాలంటే, సన్మానం కోసం చేయలేదండి, సాటిస్ఫాక్షన్ కోసం ఉద్యోగం చేశాం అని చెప్పి నేను వెళ్ళలేదు. నర్సయ్య గారని ఒక ఆయన పిలిచారు లైబ్రరీ ఇన్ఛార్జిగా. ఈ రిటైర్డ్ టీచర్స్ని
మోటివేట్ చేసి పెట్టేవాళ్ళు. సో ఆయన పిలిచారు, మన సెంటర్ నుంచి 27 మందికి ఉద్యోగాలు వచ్చినాయండి, మీరు ఒకసారి వస్తే మిమ్మల్ని అందరూ గౌరవించుకుంటారంటే వెళ్ళాను నేను. అంటే మీరు వాళ్ళు ఏదో వాళ్ళ నుంచి ఆశించి చేయలేదు కదండి. చేయలేదు. ఎప్పుడు కూడా ఉద్యోగం ఒక మన విధిని మనం నిర్వహించడం మన ధర్మం, అంతవరకే. దాని నుంచి నేను ఎప్పుడు కూడా ఆశించలేదు. నేను ఎస్ఐబిలో ఉన్నప్పుడు కూడా ఒక మెడల్ కూడా తీసుకోలేదు యాక్చువల్లీ ప్రమోషన్ కూడా లేదు అసలు. ఎన్కౌంటర్ అలాంటి ఆలోచన మా టీం అందరికీ కూడా వీ కుడ్ ఏబుల్ టు గెట్ సంథింగ్ ఆర్ అదర్. కానీ చాలా మంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగితే వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు కదండి. మరి మీరెందుకు? నేను ఐ నెవర్ దట్. మనం నిమిత్తం మాత్రం అండి. మన ద్వారా నేను ఎప్పుడు కూడా ఐ ఆల్వేస్ బిలీవ్ భగవంతుడు మన ద్వారా చేయిస్తున్నాడు అని నమ్ముతాను నేను. మనం ఒక ఓన్లీ వీఆర్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ మైటీ. ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే మీరు. అంతే, ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్ అంతే. సార్ వరంగల్ తర్వాత అందువల్ల నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ క్లెయిమ్డ్, ఐ నెవర్ ఫోకస్, ఐ నెవర్ ఎక్స్పోజ్డ్ మై సెల్ఫ్. ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు, నేను ఎస్ఐబిలో చేస్తున్నప్పుడు చాలామందికి నేను ఏం చేస్తున్నాను అనేది కూడా చాలామందికి తెలియదు. చూసారు ఎక్సెప్ట్ ఫ్యూ ఆఫీసర్స్. ఒక మిమ్మల్ని మామూలు ఫిజికల్గా కూడా ఎస్ఐబిలో చూసా, ఒక ఇన్షర్ట్, ఒక చేతిలో డైరీ, అంతే అంతే. ఎవరో అని అడిగి ఒకసారి అడిగితే ఎవరో బ్యాంక్ ఆఫీసర్ అని చెప్పారు, పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పలేదు. నేను ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఆఫీస్, పార్టిసిపేట్ పర్సనల్గా చేసేవాడిని. బట్ రోడ్ల మీద పడుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా ఆయన ఎక్స్పోజ్డ్ మై సెల్ఫ్. వరంగల్ నుంచి విజయనగరం. వరంగల్ తర్వాత క్యాడర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, క్యాడర్ ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ డీసీపీ విజయవాడ. డీసీపీ విజయవాడ కూడా యాక్చువల్గా నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది పోస్టింగ్. అంటే ఎలా ఉంటుందో, కొంతమంది అదృష్టం ఎలా ఉంటుందో, అప్పుడు అందరికీ డిస్ట్రిక్ట్ ఇస్తున్నారు, నేను వెయిటింగ్లో ఉన్నాను. కొంతమంది మరి కావాలని నా పేరు లేకుండా నేను వెయిటింగ్లో ఉన్నానని పక్కకి పెట్టి చేశారో, లేక అది యథాలాపంగా తెలియదు, మిమ్మల్ని అడ్డుకుంటే ఉంటుంది, ఏమో తెలియదు. ఉన్నాయి కొన్ని శక్తులు ఉంటాయి కామన్ అవి. నేను నా పేరు లేకుండానే పోస్టింగ్ ఆర్డర్స్ అన్నీ వచ్చినాయి. చేసిన తర్వాత దెన్ ఐ కాల్డ్ డీజీపీ, దెన్ డీజీపీ, సార్ నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను, నాకేం పోస్టింగ్ చూసలేదు. అర్రే మరి ముండాడుకులు పెట్టలేదా, అది పెట్టలేదే అన్న. అంటే ఒక ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ వెయిటింగ్లో ఉన్నారని తెలిసినా వాళ్ళ నాలెడ్జ్లో లేకుండా ఉంటుందని నేను అనుకోను. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఎవరో పక్కకి జరిపారు. తర్వాత మరి ఏం పోస్టింగ్లు ఏం లేవు. అంటే ఒక ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ వెయిట్ చేస్తున్న విషయం ఇంకొక సీనియర్ ఐపీఎస్ తెలియదంటే అది ఫెయిల్యూర్ కదా. ఫెయిల్యూరే. తెలియకుండా ఉంటుందా సార్? అది తెలియకుండా ఉండదు. బట్ ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళాలి. ఆయన దృష్టికి తీసుకుని వెళ్తే ఇచ్చేవాళ్ళు. ఆయన దృష్టికి తీసుకువెళ్ళలేదని ఎలాగనుకుంటారు సార్ మీరు? అంటే ఆయన అలా అబద్ధాలు మాట్లాడే మనిషి అయితే అబద్ధం అని కాదు సార్. ఇప్పుడు జనరల్గా ఎంతమంది ఐపీఎస్లో లిస్ట్ అందరు ఉంటుంది కదా, తీసుకెళ్లకుండా పర్టికులర్గా ఒక పేరు పక్కన పెట్టారంటే ఉంటుంది. సరే, ఏదైనా ఏది జరగడం మంచిగా అనుకోవాలంటే అంతే. ఎందుకంటే రావడం మీరు మంచి పోస్టింగ్లు ఏం లేవా, మరి ఇక్కడికి వెళతావా అని అడిగారు. సార్ అది నా నేటివ్ డిస్ట్రిక్ట్, అది కృష్ణా జిల్లా, నేను అక్కడికి వెళ్తే బాగుండదేమో. ఊరిని ఎలిగేషన్స్ పెడతారు అసలే మా వాళ్ళు. అది అంటే నీది నేటివ్ ప్లేస్ దీనిలోకి వస్తుందా అని అడిగారు. కమిషనరేట్లోకి రాదు సార్, అయితే పర్వాలేదు చెయ్యి. దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు డీసీపీ విజయవాడ. సో దాని తర్వాత డీసీపీ విజయవాడ మీకు తెలుసు ఏ రకంగా మా ప్రయత్నం. ఇంకా అక్కడ కాల్ మనీ కేసు మాట్లాడదామండి. అసలు ఆ కేసు, దాన్ని అంత ప్రయారిటీ ఎందుకు వచ్చిందండి? మీడియా మీ వల్ల వచ్చింది. మీడియాకి హైప్ క్రియేట్ చేయడం అలవాటు. సో అందులో విజయవాడ ప్రతి ఊర్లో కూడా ఉంటాయి కదండి వడ్డీ వ్యాపారం అనేది. వడ్డీ వ్యాపారం ఉంటుంది, కానీ విజయవాడలో ఈ ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువ స్థాయిలో చేస్తారు. అంటే ఎక్కువ డబ్బు ఆశ బాగా ఎక్కువ ఉంటుంది వాడి దగ్గర. అన్అకౌంటెడ్ ఫర్ మనీ చాలా మంది దగ్గర ఉంటుంది విజయవాడలో, నేను గమనించింది. వీళ్ళు ఏదో మార్గంలో అమెరికా నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుకుంటారు. తీసుకొచ్చి ఈ అవసరం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వడ్డీ లాగుతూ ఉంటారు. అది డైలీ వడ్డీ వాళ్ళు ఉంటారు, వారానికి వడ్డీ లాగే వాళ్ళు ఉంటారు, నెల నెల వడ్డీ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే దాన్ని డబ్బుని పెంచడానికి కోసం ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా చేసేటువంటి వాళ్ళు విజయవాడలో చూశాను నేను. కొంతమంది వాళ్ళు గౌరవనీయమైన వృత్తిలో ఉండి కూడా వడ్డీ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు.
అది ఒక మరి ఇది ఒక బలహీనత లేకుంటే అది బలహీనత అనకూడదు కానీ సార్ తెలివితేటలా లేకుంటే అత్యాస. అత్యాశ దురాశ అదన్నది అంతే, బలహీనత అనదు, అత్యాస అది. అంటే ఇది కూడా ఇప్పుడు ఎవడు లేనివాడు చేసిన అర్థం ఉంది సార్. మీరు అన్నట్లుగా టాప్ 10% లేని వాళ్ళు కాదండి, అదే అందరూ కూడా బాగా డబ్బులు ఉన్నవాళ్ళే చేసేవాళ్ళు. కానీ ఆ కేసులో డీల్ చేయడంతో అప్పుడు అనురాగ్ శర్మ గారు సిపి, సారీ మా గౌతమ్ శర్మ గారు సిపి, మీరు డీసీపీ గారు. నేను డీసీపీగా. కానీ ఏదేమన్నా ఆ కేసు వల్ల మొత్తం రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ అన్నిటి మీద కూడా దాడులు జరిగాయి కదా. అవును, ఆ ప్రభావం అది స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది న్యాచురల్గా. అన్ని చోట్ల వాటిని డీల్ చేయడం జరిగింది. అవును, మా దగ్గర ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ పెట్టి లీగల్గానే లీగల్ మెథడాలజీ. సార్ ఆ టైంలో మాత్రం ఆ మైక్రో ఫైనాన్స్ మీరు కేసు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం పారిపోయారండి చాలామంది. అసలు వడ్డీ వ్యాపారం అంటే మాట్లాడుకుంటే పారిపోయారు. అంటే ధర్మ వడ్డీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఎవరిని కూడా చాలాసార్లు ఉన్నారు. చాలామంది కంప్లైంట్ లైన్లు కట్టేవాళ్ళు, ఏదో పోలీసులు ఏదో సాయం చేస్తారట అని, కానీ చాలామంది చేసి వచ్చే లైన్లు కట్టేవాళ్ళు. అది ధర్మంగా ఇవ్వవలసినవి కూడా ఇవ్వడానికి ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఈ ముసుగులో కొంత అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, బట్ ఎలా చేయలేదు. చేయకుండా చాలా విజయవాడ కాకుండా అనపర్తి కూడా ఎక్కువ ఉంటుంది బాధ్యతగా. అనపర్తి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు, ఆ రాష్ట్రం మొత్తం విస్తరించి ఉన్నారు, అన్ని చోట్ల చేస్తూ ఉంటారు. ఇక ఈ ఏరియాలో కూడా ఉన్నారు. ఇక అది వాళ్ళు వృత్తి అనుకుంటారు, అది ధర్మ వడ్డీ కాదు సార్. కాదు, కానే కాదు. సో ఇక్కడ కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఎవరైనా సరే అందులో మీరు ఎవరిని కూడా స్పేర్ చేసేటువంటి ప్రసక్తి లేదు. సార్ విజయవాడ తర్వాత అండి? విజయవాడ తర్వాత విజయనగరం, వాడ నుంచి నగరానికి వెళ్ళాము. B2B, వాడ టు నగరం. సో విజయనగరంలో ఓన్లీ 1 year చేయగలిగాం. ఎందువల్ల? అప్పటికి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి తెలియాలి. అంటే నా నేచర్, నేను ఎప్పుడూ మాట వినేవాడిని కాదు, ఎక్కడ కూడా రాజకీయ నాయకులకి దూరంగానే ఉండేవాడిని. ఎవరు కూడా మనల్ని పాయింట్అవుట్ చేసేలా కానీ ఎవరైనా తప్పు పట్టే విధంగా ఉండేవాడిని కాదు. ఏమి ఇబ్బంది అనిపించిందో నాకేమీ తెలియదు. కానీ 1 yearలో మీరు చేసిన వర్కౌట్ ఉంటుంది. వర్క్ సేమ్ మన ఎలాగే వరంగల్లో యూనిట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా మీతో మీ ఎస్పీ అని కానివ్వండి, మహిళా మిత్రని కానివ్వండి, వృద్ధ మిత్రని కానివ్వండి, ఇలా వేరియస్ సెక్షన్స్ పిల్లలకి మోటివేట్ చేయడం కోసం ప్రతి మండలం నుంచి కూడా బాగా చదివేటువంటి పిల్లల్ని, మంచి ర్యాంక్ వచ్చినటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి డైని తీవ్ర ఎస్పీ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానివల్ల ఏమిటంటే ఈ ఎస్పీతో కలిసి ఎస్పీ బంగ్లాలో ఒకసారి చూసి ఆ పారాఫెర్నిలీ అంతా చూసినప్పుడు వాళ్ళలో కూడా నేను కూడా ఈ స్థాయికి ఎదగాలి అనేటువంటి ఒక కోరిక వాళ్ళలో రావాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో అలా కొంతమంది పిల్లలు అంటే వాళ్ళలో దాన్ని రగల్చడం, కోరిక వచ్చిందంటే ఆ బలం అనేది, ఆ స్పార్క్ అనేది ఎక్కడికైనా తీసుకెళ్తుంది. సో దానికోసం నేను పిల్లల్ని ఇచ్చేసాను. అలాగే హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ని స్టాఫ్తో విజిట్ చేయించడం, స్కూల్స్ విజిట్ చేయించడం, స్కూల్స్లో కూడా పిల్లల్ని బాగా చదివే పిల్లల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఇట్లా తిరుగుతుండేవాళ్ళం. దానివల్ల ఏమిటంటే సోషల్ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే బలంగా ఉంటాయో క్రైమ్ న్యాచురల్గా డౌన్ అవుతుంది. సో నేను ఇంకొక 1 year కానీ ఉండినట్లయితే నేను అనుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేయగలిగేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ 1 yearలో మళ్ళీ ఏజీ లా అండ్ ఆర్డర్ అని పోస్టింగ్ ఇచ్చి సిఐడికి అటాచ్ చేశారు. సరే, సిఐడికి అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ మన పని మనం చేసుకుంటూ ఉండడం. సో అక్కడ ఉన్నప్పుడు ఈ కేసెస్ బొండా ఉమా కేసు కానీ అవి కానీ పిటిషన్స్. సిఐడిలో ప్రమోషన్ వచ్చిందా మీకు? సిఐడిలో ఉండగా ప్రమోషన్ వచ్చింది. లక్కీగా మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. సో నియర్లీ 2 years దాటి ఒక చోట ఉద్యోగం చేయడం. ఇక్కడ కూడా సేమ్ దీనిలో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం 2 సంవత్సరాలు దాటి ఉద్యోగం చేయడానికి ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి బాగానే చేయగలుగుతున్నాం. సార్ మీరు నక్సల్స్ మూమెంట్ చూశారు, ఇక్కడ మీకు ఏఓబి కనిపిస్తుంది. విజయనగరంలో ఒక సోషల్ కాజ్ని తీసుకున్నారు, పెండింగ్ ఉందన్నారు. ఇక్కడ మీకు మీ జోన్లోనే ఉంది. ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మేము వచ్చిన తర్వాత దాదాపుగా ఇంతకుముందు ఎన్నడూ జరిగినన్ని ఈఓఎఫ్స్ ఇక్కడైనాయి, సరెండర్స్ కూడా అలాగే అయినాయి.
మూమెంట్ దాదాపుగా 30% పైన మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ 30% పైన బలహీనపడింది. సో ఎక్కడున్నా ఉద్యోగం చేయటమే కదా. అంటే మూమెంట్ తగ్గుతుంది కానీ గంజాయి అక్రమ రవాణా మాత్రం పెరుగుతుంది కదా. వాస్తవం అది మీరు చెప్పింది 100% నిజం. లాస్ట్ టైం యాక్చువల్గా మేము కాన్సన్ట్రేట్ ఆన్ 2 సార్లు ప్లాంటేషన్ని ఇచ్చేయడానికి ప్రయత్నం చేసాం, కానీ ఫండ్స్ సరిగా రాకపోవడం కారణంగా వి కుడ్ నాట్ కాన్సన్ట్రేట్. బట్ దిస్ టైమ్ వీఆర్ వెరీ పర్టికులర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది సీజర్స్, ఇఫ్ యూ సీ ది సీజర్స్ ఫర్ ద లాస్ట్ 3 years మీరు ఇంతకుముందు లేనంతగా సీజర్స్ ఉంటాయి. అంతవరకు అంటే వీ కుడ్ ఏబుల్ టు గెట్ దెమ్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్. అంటే గంజాయిలే కాకుండా దాని ఒక లిక్విడ్గా తయారు చేసి ఒక ఆయిల్గా తయారు చేసి స్మగ్లింగ్ అవుతుంది. అది కూడా మొదటి నుండి చేస్తున్నాను నేను. సిఐడిలో ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా కేరళ నుంచి ఒక బ్యాచ్ వచ్చి కూర్చొని చేస్తున్నారని వచ్చి అట్లా అది రీసెంట్గా ఒక ఇది పట్టుకున్నారు ఇక్కడ శ్రీకాకుళం మన ఈస్ట్ గోదావరిలో. అదే అది ఇంతకు ముందు కూడా జరిగింది. అది నేను సిఐడిలో ఉన్నప్పుడు కూడా నేను ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎన్డీపీఎస్ కాబట్టి అప్పుడు కూడా నేను మీటింగ్ వచ్చినప్పుడు అప్పుడే చెప్పారు నాకు అది. సో అప్పటి నుంచి జరుగుతున్నది ఇది. సో ఆ టోలియోని అది వేసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఇది చేసుకుంటూ ఉంటారు, ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉంటారు, న్యాచురల్ అది. బట్ అన్ని రకాలుగా కూడా అసలు పంటే లేకుండా చేయాలి. ఆల్టర్నేట్గా వీళ్ళకి కాస్త లాభసాటిగా ఉన్నటువంటి పంటల్ని అలవాటు చేయాలని చెప్పి ఇంతకుముందు ఐటీడీఏ పీఓతో కూడా మాట్లాడడం జరిగింది. సో మ్యాక్సిమం ఎందుకంటే మనుషులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళలో మార్పు తీసుకొస్తే ఈ మార్పు అన్నది సహజంగా వస్తుంది అన్నది. ఏవైనా మాదక ద్రవ్యాలు అనేటప్పటికి ఇట్స్ ఎ క్రైమ్ అగెనిస్ట్ నేషన్ యాక్చువల్గా. ఎందుకంటే ఒక జనరేషన్ని ఎవరికీ పనికి రాకుండా పాడు చేసేటువంటి శక్తి మాదక ద్రవ్యాలకు ఉంటుంది. కాబట్టి వీటికి ఎగెనిస్ట్గా మేము పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. సార్ మీరు ఒక మంచి కంకణం కట్టుకున్నారు అంటే రూట్స్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఎవడైతే రెడీ చేస్తున్నాడో వాడికి వాళ్ళ మార్పు అంటే వాడు ఒక రోజు 2 రోజులు 3 రోజులు చెప్పగానే మారిపోడు. వాడికి ఒక ఆర్థికంగా ఒక సెటిల్మెంట్. అందుకని ఆల్టర్నేట్ క్రాప్స్ ఇప్పుడు మీకు కొన్ని ప్రాంతాల్లో పూర్తి లాభస్థాయిగా ఉండేటువంటి ఆల్టర్నేట్ పంటల్ని మనం చూపించగలిగినప్పుడే వాడు దాని నుంచి బయటపడగలడు, లేకుంటే బయటపడలేడు. కానీ ఎంత మీరు పంటలు చూపించినా వాడికి హ్యూజ్ అమౌంట్ అనేది అది వస్తుంది. కాబట్టి న్యాచురల్గా కోరుకుంటుంది. ప్లస్ ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఎప్పటికీ నక్సల్స్ మూవ్మెంట్ని చూపిస్తూ బూచిగా చూపిస్తూ ఇంతకాలం దాన్ని బూచిగా చూపిస్తూనే నడిపించగలిగారు. ఇప్పుడు ఈ మూమెంట్ ఇది తగ్గుతుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత సహకరిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి నక్సల్స్ కూడా కొంతకాలం పాటు దీని మీద కూడా కొన్ని ఇది చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి, వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని మనం బ్రేక్ చేయగలం. ఎవరు కూడా నక్సలైట్లు ఎవరు కూడా దీనికి సపోర్ట్ చేయకుండా దాన్ని మనం బ్రేక్ చేయగలిగే స్థాయికి మనం ఈరోజు ఉన్నాం. కాబట్టి ఈ ఫ్యూచర్లో అసలు పంట వేయకుండానే అంటే ఇంటీరియర్ ఏరియాస్ ఎక్కువ, ఎందుకంటే మనకి ఒరిస్సా, విశాఖపట్నం, ఛత్తీస్గఢ్ బోర్డర్స్లో చాలా ఇంటీరియర్ ఏరియాస్లో వేస్తూ ఉంటారు. వేసి తీసుకొచ్చి ఒక చోట హోల్డ్ చేసి అక్కడి నుంచి సప్లైస్ చేస్తూ ఉంటారు. సో ఆ సప్లైస్ని మనం యాక్చువల్గా ఆపగలగాలి. దానితో పాటుగా మనము డ్రోన్ ద్వారా కూడా వీడిసైడ్స్ ఏమన్నా మనం స్ప్రే చేయగలిగితే చాలా వరకు క్రాప్ తగ్గుతుంది. కాకుంటే ఏం చేస్తారంటే ఇంటర్ క్రాపింగ్ వేస్తారు వీళ్ళు తెలివిగా. ఇంటర్ క్రాపింగ్ వేయడం వల్ల మనం ఏ రోజైతే మనము డ్రోన్ ద్వారా వీడిసైడ్ స్ప్రే చేస్తామో వీళ్ళు వేసుకున్న వేరే క్రాప్ కూడా దెబ్బతింటుంది. దెబ్బతింటే వీళ్ళు ఎమోషనల్గా మళ్ళీ మనల్ని బ్లేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేయాలని అనుకుంటున్నాం. కానీ ఎక్కువగా ఏఓబిలో శీలావతి అనే ఒక బ్రాండ్ ఉంది. దానికోసం దేశం అంతా అసలు ఆ బ్రాండ్ అనే మీరు పూర్తిగా అంటే విత్తనాలు లేకుండా చేయాలన్నది ఉద్దేశం. ఆ విత్తనాలే సరఫరా లేకుండా ప్రొడ్యూస్ చేయకుండా చేయగలిగితే చాలా వరకు సాధించవచ్చు. లేదంటే దేశం మొత్తం ఇక్కడ చూడడానికి కారణం శీలావతి కోసమే. లేదంటే వేరే పంట పడితే ఇక్కడ రారు, ఎవరు కూడా రారు. శీలావతి కోసం వస్తారు. ఆ శీలావతి అన్నది ఆ విత్తనాలు లేకుండా చేయాలని ఈసారి అనుకుంటున్నాం. సార్ ఇంకా ఏఓబి 3 జిల్లాలో తీసుకుంటే మూవ్మెంట్ ఏ విధంగా ఉందంటే? మూవ్మెంట్ అది 30% వరకు తగ్గింది నక్సల్ మూవ్మెంట్ అయితే. అంటే విశాఖపట్నం తగ్గిందా, విజయనగరం తగ్గిందా? విజయనగరం ఆల్మోస్ట్ దగ్గరికి
వచ్చేసింది, ఏం లేకుండా ఇక్కడ. శ్రీకాకుళం శ్రీకాకుళం ఆల్మోస్ట్ ఫ్రీ అయినట్లే. ఈ 3 జిల్లాలు, విశాఖపట్నం కొద్దిగా బోర్డర్స్లో ఉంటుంది. సో ఇది కూడా కంట్రోల్లోకి వస్తుంది ఏరియా. అలాగే ఇంటీరియర్ రోడ్స్ డెవలప్ చేస్తున్నారు గవర్నమెంట్. ఇంటీరియర్ రోడ్స్ ఎప్పుడైతే వస్తే ఏరియా ఓపెన్ అప్ అయిన తర్వాత, ఎప్పుడైతే ఏరియా ఓపెన్ అప్ అయిందో ఈ మావోయిస్ట్ ప్రాబల్యం కూడా దానికి రోడ్ లేకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు కదా. అడ్డుకుంటారు, జరుగుతుంది. బట్ వీఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్. ఓకే, ఈ 3 జిల్లాల్లో ప్రధానంగా అంటే ఏఓపి పక్కన పెడితే మిగతా ప్రధాన సమస్య ఏం కనిపిస్తుంటుంది లా అండ్ ఆర్డర్ విషయం? లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రధానమైనటువంటి సమస్య అయితే ప్రస్తుతానికి వేరే ఏం లేవు. కొంతమందికి కొద్ది శ్రీకాకుళంలో రాజకీయంగా బాగా ఛార్జ్డ్ ఉంటారు, పార్టీలతో బాగా ఐడెంటిఫై చేసేసుకుంటారు. బికాజ్ ఆఫ్ వెనుకబాటుతనం వల్ల లేదా ఎమోషనల్గా ఉంటారు. అలాంటి పరిస్థితి విజయనగరంలో తక్కువ ఉంటుంది. విజయనగరంలో యాక్సెప్టెన్స్ లెవెల్ ఎవరినైనా యాక్సెప్ట్ చేసేటువంటి స్థాయిలో ఉంటారు. పబ్లిక్ మంచివాళ్ళు, కాకుంటే ఆదాయ వనరులు తక్కువగా ఉంటాయి. అక్కడ ఆదాయ వనరులు కాస్త మంచి ఇరిగేషన్ కానీ పెంచగలిగితే, ఇండస్ట్రీస్ ఏదైనా కాస్త మంచిగా రాగలిగితే ఇక్కడ ప్రజలు ఇబ్బంది లేకుండా బ్రతకడం అలవాటు చేసుకుంటారు. సార్ ఫైనల్గా కాళిదాసు రంగారావు గారు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఏం చెప్పబోతున్నారండి? అంటే దానికన్నా ముందు ఒక క్వశ్చన్ వస్తుందండి. కాళిదాసు రంగారావు గారు ఇప్పుడు కూడా మెంట్తో మీటింగ్లు పెడితే ప్రజలకు సేవ చేయాలి, తర్వాత అవినీతి రహిత సమాజం కావాలి అనేది ఎక్కువగా చెప్తుంటారు. అవును, ఎందుకంటే మీరు ప్రధానంగా మన తరువాత స్వతంత్రం వచ్చినటువంటి దేశాలు కానివ్వండి, సమాజాలు కానివ్వండి, మనకన్నా ఎక్కువ డెవలప్ అయినాయి. మనం వెనుకబడి ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం కరప్షన్. మీరు ప్రతి డిపార్ట్మెంట్ చూడండి, ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళినా మామూలనో కరప్షన్ అనో అవినీతినో వేరే రకంగా లేకుండా చాలా తక్కువ. పోలీస్ కరప్షన్ కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి కదండి, పోలీసులు తక్కువ కదా. అనే వేరే డిపార్ట్మెంట్లు అన్నీ కూడా, అనేది అన్ని డిపార్ట్మెంట్ల గురించి కూడా. వాస్తవంగా కరప్షన్ అనేది మన వాళ్ళు దాన్ని ఇన్బిల్డ్ చేసుకున్నారు కదండి. ఎవరు? మనం సమాజం ఇన్బిల్డ్ చేసుకున్నాం. అవును, అదే సమాజం పూర్తి స్థాయిలో సమాజంలోకి వెళ్ళిపోయింది. ఇది కరప్షను తప్పు అనేటువంటి ఒక ఆ భావం కూడా పోయింది ప్రజల్లో. కరప్షన్ చేయడం తీసుకోవడం కాదు, ఇచ్చేవాడు కూడా నేరస్తాడు కదా, అయినా వాడు దాన్ని అయినా చేస్తున్నారు. సో ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి దిస్ ఈజ్ క్యాన్సరస్. ఆ స్థాయిలో ఇట్ రిక్వైర్స్ సర్జరీ యాక్చువల్గా. కాబట్టి మనుషులు మారకపోతే, ఎస్పెషల్లీ మిగతా డిపార్ట్మెంట్లో కరప్షన్ వేరు, పోలీసుల్లో కరప్షన్ వేరు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత కరప్షన్ చేస్తే చాలా దుర్మార్గం చేసినట్టు లెక్క. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ కరప్షన్ చేయడం వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ కరప్షన్ చేయడం వేరు. అమాయకుడు ఇబ్బంది పడతాడు, సామాన్యుడికి న్యాయం జరగదు. కాబట్టి పోలీస్ ఆఫీసర్ అన్నవాడు ఒక ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వస్తాడు. నేను నీతిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా నా ఉద్యోగ ధర్మాన్ని, నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చేసినప్పుడు ఆ ప్రమాణం చేసేది కూడా జాతీయ జెండా మీద, పోలీస్ జెండా మీద, 2 జెండాల మీద చేస్తాడు. చేసిన తరువాత ఆ ధర్మాన్ని పూర్తి స్థాయిలో నువ్వు నెరవేర్చకపోతే నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు సరివేగా నెరవేర్చినట్లు ప్లస్ దేశద్రోహం చేసినట్లుగా ఫీల్ అవుతాను నేనైతే. అది తప్పు, 100% తప్పు అనేది నా అభిప్రాయం. అంటే కొంతమంది కరప్షన్ అంటే డబ్బులు తీసుకోవడం కాకుండా గిఫ్ట్ల రూపాన్ని కూడా తీసుకుంటారు కదా, అది కూడా తప్పే. ఎవరైనా ఎందుకు గిఫ్ట్ ఇస్తారు? ఏదో ఆశించే కదా. ఊరికే ఎవరు ఇవ్వరు. మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారంటే ఏదో ఆశించే ఏదో గిఫ్ట్ తీసుకుని వచ్చి ఇస్తాడు మీకు. నీకు తెలియని వాడు ఎవడైనా గిఫ్ట్ ఇస్తున్నాడంటే, నీ స్నేహితుడు కానివాడు నీకు తెలియని వాడు గిఫ్ట్ ఇస్తున్నాడంటే ఏమిటి దాని అర్థం? నీ గురించి ఏదో వేరే రూపంలో ఏదో ఒకటి అభిప్రాయం చేస్తాడు, అంతేగాని ఊరికినే ఎవడు ఇచ్చాడు. సరే, సెకండ్ క్వశ్చన్ మీకు చెప్పారండి, డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే నీతిగా, నిజాయితీగా పనిచేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అంత బెస్ట్ డిపార్ట్మెంట్ మరొకటి ఉండదనేది నా ఫీలింగ్. న్యాయం చేయగలిగితే ప్రజలకి ఇన్స్టెంట్ జస్టిస్ కానివ్వండి, న్యాయం కానివ్వండి, ధర్మం నడిచేలాగా నడిపించగలిగేటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ.
అంటే ప్రజలు అధర్మం బారిన పడకుండా, అన్యాయాలు చేయకుండా, తప్పు చేయకుండా చూడగలిగేటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ. సో దీన్ని సరిగ్గా నేను నిర్వహించగలను అనేటువంటి ధైర్యం ఉన్నవాడు పోలీసుల్లో జాయిన్ అవ్వాలి. నాకు వేరే అలవాట్లు ఉన్నాయి, తప్పుడు పనులు చేస్తాను, నాకు వేరే రకంగా నేను ఆర్థికంగా స్థిరపడిపోవాలి, లేకుంటే అది చేయాలనుకుంటే దుర్మార్గం. ఈ డిపార్ట్మెంట్ సరైనది కాదు. ప్రజలకు నేరుగా సేవ చేయాలి, కేవలం సేవాభావంతో పనిచేయాలనుకున్న మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్కి రండి అంటున్నారు రంగారావు గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించాలి అనే వాళ్ళు మాత్రం ఈ డిపార్ట్మెంట్ కాదు, చాలా వేరే డిపార్ట్మెంట్లో ఆ మార్గాలు చూసుకోమని చెప్తున్నారు. ప్రజలకి స్వచ్ఛందంగా సేవ చేయండి, సేవ చేసిన వాళ్ళకి ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారంటూ తనకున్న అనుభవాలు వ్యక్తం చేశారు. ఇది ఈ వారం రంగారావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe For more videos, I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.